రాముడు. ఎందుకంటే మనం చెప్పుకోబోయే కథ కూడా సీతమ్మ వారి కథ, శుభప్రదమైన కథ, ఒక గృహిణి కథ. ఇక్కడ సమావేశమైన గృహిణులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, అమ్మవారి శుభాశిస్సులు మన మీద ఉండాలని కోరుకుంటున్నాను. అయితే సీతమ్మ గురించి మనకు అందరికీ తెలుసు. ఏంటి అంటే ఆవిడ రాముడితో పాటు వనవాసం వెళ్ళింది. అక్కడ రావణాసురుడు అపహరించాడు. రాముడి కోసం ఆవిడ చాలా ఏడుస్తూ చిక్కి శల్యమైపోయి, అసలు రావణాసురుడు ఎంత పెళ్ళము పెట్టినా కూడా అతనికి దొంగలేదు. ఇంత మట్టుకే మనకు తెలుసు. కానీ అంటే మనం ఏమనుకుంటామంటే సీతమ్మ ఒక అబల, ఆవిడేమీ చేయలేకపోయింది, తనను తను రక్షించుకోలేకపోయింది. రాముడి కోసం ఏడుస్తూ రాముడే వచ్చి తను రక్షించేంత వరకు ఆవిడ అలాగా ఏడుస్తూ కుమిలిపోయింది. అందుకే మనం ఏం చేస్తామంటే ఎక్కువ రాముడికి ఇంపార్టెన్స్ ఇస్తాం, రాముడికి పూజలు చేస్తాం, కానీ సీతమ్మకు ప్రత్యేకంగా పూజలు చేయం. ఎందుకంటే ఆవిడ ఒక మామూలు స్త్రీ, భర్త మీద ఆధారపడ్డ స్త్రీ, అంతంత మట్టుకే మనకి తెలుసు. అయితే ఆవిడలో ఎన్ని రకాల కోణాలు ఉన్నాయి అనేది ఈరోజు మనం దర్శించుకుందాం. అప్పుడేమవుతుందంటే మనకి సీతమ్మ ఎందుకు మౌనంగా ఉంది, రావణాసుడి దగ్గర నుంచి తను ఎందుకు రక్షించుకోలేకపోయింది అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు సీతకి రాముడికి భేదం లేదు. ఆయన ఎంత శక్తివంతుడో ఆవిడ అంత శక్తివంతురాలని మనకు తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే రాముడిలో ఉన్న సుగుణాలన్నీ సీతమ్మలో ఉన్నాయి, రాముడిలో ఉన్న వ్యక్తిత్వమే సీతమ్మలో కూడా ఉంది. వాళ్ళిద్దరికి భేదం లేదు. అవన్నీ ముందు ముందు ఇప్పుడు మనం కథ చెప్పుకుందాం. మొట్టమొదటి ఏంటంటే మనకందరికీ తెలిసింది ఏంటి, సీతమ్మ జననం. ఆవిడ ఎలా జన్మించింది అంటే ఆవిడ తల్లి గర్భంలో 9 నెలలు గడిపి ఆవిడ జన్మించలేదు. అయోనిజ, ఒక శరీరం నుంచి ఉద్భవించలేదు. వాళ్ళ నాన్న జనక మహారాజు రాజర్షి, మిథిలా నగరానికి రాజు. రాజర్షి అంటే రాజుగా ఉండి కూడా ఆయన ఋషి. ఎలా? జ్ఞానం కలిగిన వాడు. ఏంటి జ్ఞానం? నిజమైన జ్ఞానం ఏంటి? శరీరము మనది కాదు, మనం అనుభవించేవన్నీ మనవి కావు, శాశ్వతం కావు. ఆలోచించండి, నిన్న చూసిన వాళ్ళు ఇవాళ కనపడలేదు, ఇవాళ చూసిన వాళ్ళు రేపు కనపడకపోవచ్చు. కాబట్టి నిజమైనది ఏంటి అనే జ్ఞానం ఆయన కలిగినవాడు. అందుకని ధర్మబద్ధంగా రాజ్యం చేస్తూ తన కర్తవ్యం పాలిస్తూ చేసిన మహారాజు. మిథిలా నగరానికి రాజు జనక రాజర్షి. రాజుగా ఉంటూ ఋషిత్వము మూర్తిభవించిన వ్యక్తి ఆయన. అలాంటి ఆయన స్వయంగా విత్తనాలు చడదాము అని భూమి దున్నేటప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు నాగటికి తగిలి ఒక పెట్టె కనిపించింది. ఆ పెట్టెలో తీసి చూస్తే ఒక చిన్న పాప. అప్పుడు ఆకాశం అని చెప్పిందిట, ఈ అమ్మాయి నీ కూతురు. ఆయన ఎంతో సంతోషించాడు. వెంటనే అమ్మాయి కొడ మీద కూర్చోబెట్టుకున్నాట, ఈ అమ్మాయి నా కూతురు అని. ఆయనకి పిల్లలు లేరు. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, అయ్యో అమ్మాయి దొరికిందే, అబ్బాయి దొరికింటే బాగుండే అనే చాదస్తాలు లేవు ఆ కాలంలో. అంటే ఇవన్నీ ఇప్పుడు మనం పెట్టుకున్నది. అమ్మాయిలు తక్కువ, అబ్బాయిలు చాలా ఎక్కువ అనే మూర్ఖత్వం ఇప్పుడు ఉద్భవించింది. అంతేగాని అమ్మాయి దొరకంగానే ఆయన అంత సంతోషపడ్డాడు. ఈ పాప నా పాప అన్నాడంటే అమ్మాయికి ఎంత విలువించినట్టు. మరి మనం ఆడపిల్ల అనగా అయ్యో ఆడపిల్ల అంటాం. ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రామాయణంలో ప్రతి చిన్న విషయం నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన తీసుకెళ్ళి పెంచుకున్నాడు. ఆ అమ్మాయి ఎంత వయసు వచ్చింది, వివాహం చేసేంత వయసు వచ్చింది. అప్పుడు ఎవరికి ఇవ్వాలి అంటే ఆయన ఏం చేశాడంటే వీర్య శుల్కగా ప్రకటించాడు. ఆవిడ వీర్య శుల్క అంటే ఎవరికైతే వీరత్వం మూర్తి భవించిందో, వీరాది వీరుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఇచ్చి చేస్తాను నా కూతుర్ని. మరి ఒక వీరాది వీరుడు ఎట్లా తెలిసింది మనకి? ఎవరైనా బాణం పట్టుకోవచ్చు. ఆ కాలంలో రాజులందరూ కూడా కత్తులు, కత్తి యుద్ధాలు అవన్నీ తెలుసు. అలాగే ఏంటంటే బాణాలు అవన్నీ కూడా తెలుసు అందరికి, బాణ ప్రయోగాలు అన్నీ తెలుసు. అస్త్రశస్త్రాలు అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు. అందరూ క్షత్రియుల వంశీయులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ మరి ఎవరికి వారి సీతమ్మని? దాంతో రాజులు ఏంటంటే వాళ్ళ మధ్య వాళ్ళు పోటాడుకోవడం మొదలుపెట్టారు. చివరికి వాళ్ళందరితో యుద్ధం చేసే పరిస్థితిలో వచ్చేసరికి జనక మహారాజుకి ఆయన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది, ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది ఆయన. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇలా కాదు, ఒక షరత పెట్టాడు ఆయన, నా దగ్గర శివ ధనుస్సు ఉంది, శివుడి విల్లు ఉంది. అంటే ఈయన పూర్వకాలంలో ఈయన పూర్వీకులు అంటే వాళ్ళ యాన్సెస్టర్స్, తాత ముత్తాతల దగ్గరికి శివధనుస్సు వచ్చింది. దాని దేవరాతుడు అనే ఒక వీళ్ళ పూర్వీకులకి శివుడే ఇచ్చాడు. ఆ ధనుస్సు ఈయన దగ్గర ఉంది, దాన్ని ఎవ్వరూ ఎత్తలేదు. చాలా బరువైన ధనుస్సు అది, మానవ మాత్రులు ఎవరు ఎత్తలేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఈ శివధనుస్సు ఎక్కువ పెట్టిన వాడికి నా కూతురుని ఇస్తాను. నా కూతురు జానకి, జనకుడి కూతురు కాబట్టి జానకి అంటాం.
అది మైథిలి అంటాం. అట్లాగే నా కూతురికి నేను అలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాను, ఆమెని బీజేషుడుగా ప్రకటిస్తున్నాను అన్నాడు. ఇది స్వయంవరం కాదు. స్వయంవరం అంటే మీకు తెలుసు, ఇప్పుడు ఎవరైతే చాలా మంది రాజులు వస్తారు వాళ్ళతో ఈ అమ్మాయి వాళ్ళ గుణగణాలు అన్నీ వరించి చెప్తూ ఉంటారు చిలికత్తెలు. అవన్నీ విని ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో మాల వేస్తే దాన్ని స్వయంవరం అంటారు. ఇక్కడ ఇది స్వయంవరం కాదు, ఈమెని గెలుచుకున్న వాడికి ఆమెని ఇస్తాడు. ఇక్కడ ఇది షరతు. చాలా మంది రాజులు వచ్చారు, వాళ్ళ వల్ల కావట్లేదు, మళ్ళీ వాళ్ళలో వాళ్ళు గొడవలు, ఇవన్నీ జరుగుతున్న సమయంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొచ్చాడు అక్కడికి. అంతకుముందు ఏం జరిగిందో మనకు తెలుసు. విశ్వామిత్రుడు ఏం చేశాడు, తన యాగ రక్షణ కోసము రామలక్ష్మణులను తీసుకెళ్ళాడు. అక్కడ తాటకి చంపాడు రాముడు, యాగ రక్షణ కూడా అయింది. మళ్ళీ తీసుకొచ్చాడు రామలక్ష్మణుని. ఈ జనకరాజు యాగం చేస్తున్నాడు, చూద్దురు కానీ రండి అని తీసుకొచ్చాడు విశ్వామిత్రుడు. పెళ్ళి అని చెప్పలేదు. పెళ్ళి అంటే రాముడే ఉంటాడు, మా నాన్నగారు చూస్తారు కదండి సంబంధాలు అంటాడు, అంతే కదా. చాలా బాగా చేసేసుకుంటారని మన కొత్త సినిమాలో కాదు కదా, తల్లిదండ్రులు అంటూ ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో విలువ ఉంటుంది కదా, అదనమాట రామాయణం. అందుకని ఆయన ఏమన్నాడంటే, నేను చూపిస్తాను యాగశాలకు వెళ్దామంటే సరే వెళ్ళిపోయారు. యాగం చూసే క్రమంలో వీళ్ళు దారిలో వెళ్ళేటప్పుడు అహల్యకి రామదర్శనం రావడం, రాముడు అహల్యని చూడటం, దాంతో మళ్ళీ ఆవిడకి ప్రాయశ్చిత్తం కలిగి గౌతమ మహర్షి వచ్చి ఆవిడ తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా జరిగింది. ఇప్పుడు రాముడు వచ్చాడు ఇక్కడికి. వచ్చిన తర్వాత యాగశాలకు వెళ్ళారు వాళ్ళు డైరెక్ట్గా, ఏదో స్వయంవరము సభలకు వెళ్ళలేదు. నేను చెప్పేది ఏంటంటే వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణము శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని తెలుగు వచనం అనువాదం చేసింది. ఏ టు జెడ్ అంత ఉన్నట్టే. మనం సినిమాలో చూసేవి లేదా ఇంకెక్కడో విన్నవి అవి కావు, ఇది ఒరిజినల్ రామాయణం మనం మాట్లాడుకునేది. ఇక్కడ యాగశాలకు వచ్చారు డైరెక్ట్గా. విశ్వామిత్రుడు తన శిష్యులను వెంబడి పెట్టుకుని రామలక్ష్మణుని వెంబడి పెట్టుకుని యాగశాలకు వచ్చాడు. అక్కడ జనక మహారాజు చెప్పాడు ఇలా ఉంది పరిస్థితి అని. అయితే మేము ఒకసారి ఆ శివధనుసు చూడొచ్చా అని అడిగాడు విశ్వామిత్రుడు. అలాగే తెప్పించాడు. ఎలా తెప్పించాడు? 5,000 మంది. అందుకని ఏంటంటే గురువు గారు చెప్పాలి కదా చెప్పారు. రామా చూడు అంటే సరే చూశాడు. చూశాక సహజంగా ఆయన క్షత్రియుడు, ఆ విలువడుగానే అనిపిస్తుంది, మనం తీసుకోవాలనిపిస్తుంది. టెంప్టింగ్గా ఉంటుంది. అంత పెద్దది 5,000 మంది పట్టుకొచ్చారంటే ఈయనకి తను ప్రూవ్ చేసుకుని అనిపించి ఉంటుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే ముట్టుకోదా గురువు గారు అని అంటారు, పట్టుకోని అంటారు. అంతే. ఇలా తీసి ఎక్కువ పెట్టంగానే పిడుగులు పడ్డ శబ్దం వినిపించింది. ఆ దెబ్బకి ఏమైందంటే ఆ శబ్దానికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు, ఇంకా వాళ్ళ పురోహితుడు శతానందుడు, జనకుడి పురోహితుడు శతానందుడు, వీళ్ళు తప్ప మిగతా అందరూ మూర్ఛపోయారు. అంత పెద్ద శబ్దం అయింది, పిడుగులు పడ్డ శబ్దం ఒక్కసారిగా. ఎందుకు అంటే అది విరిగిపోయింది. పట్టుకోగానే ఎక్కువ పెట్టాడు, ఎక్కువ పెట్టగానే విరిగిపోయింది. 5,000 మంది మోసుకొచ్చిన ఒక కుర్రాడు ఎక్కువ పెట్టగానే విరిగింది. అంటే ఈయన పరాక్రమవంతుడు, శూరుడు అని అర్థం. ఆయనకి ఇస్తానన్నాడు. చివరికి సీతనిచ్చి పెళ్లి చేశాడు. అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే సీత వాళ్ళ నాన్న చెప్పినట్టు జనక మహారాజు ఎవరికైతే ఇవ్వాలని అనుకున్నాడో వాళ్ళని పరిపూర్ణంగా అతన్ని ఆవిడ యాక్సెప్ట్ చేసింది, గ్రహించింది. ఎందుకంటే లవ్ మ్యారేజ్లో అప్పట్లో లేవు. నువ్వు చూసేదేంటి నాకు పెళ్లి సంబంధం అని సీతమ్మ తిరగబడలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని మన పురాణాలు ఉన్నాయి. నమ్మదమయంతి, నలుడు దమయంతి, వాళ్ళు పెళ్లికి ముందే ఒకటి చూసి ఒకటి ఇష్టపడ్డారు. ఆ దమయంతికి ఏంటంటే నలుడి చిత్రపటం చూపించారు, ఆవిడ ఇష్టపడదు, హంసతో రాయబారం చేసింది. ఆ కాలంలో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ సీత అలాంటి వ్యక్తి కాదు. ఇది మనం నేర్చుకోవాలి. ప్రతి చిన్న బిడ్డ మనం నేర్చుకోవాల్సింది సీతమ్మ గురించి. పెళ్ళైపోయింది, వాళ్ళు అక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళారు. ఇక్కడ సీత ఏంటంటే తన సుగుణాల వల్ల రాముడిని ఆకర్షించింది. ఇక్కడ మొన్న ఒకటి జ్ఞాపకం వస్తుంది, మౌసీజీ రాసిన పుస్తకం చదివాను. అందులో ఆవిడ ఏమంటారంటే మరి అందరూ కూడా సీతలాగా ఉండాలమ్మా అని చెప్తారు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి రాముడిలాగా ఉండాలని ఎందుకు చెప్పారు అని అంటారు. నిజమే కదా, ప్రతి వాళ్ళకి సీతమ్మను ఆదర్శంగా తీసుకు. ఎందుకంటే నాకు ఒకటే యాంగిల్ తెలిసింది, సీతమ్మ అంటే మహాపతివ్రత, భర్త పాదాల దగ్గర ఆడ స్థానం అనేది కొంతమంది చూసి చెప్తుంటారు మనం. అందుకే సీతలాగా ఉంటాడు. రాముడిని నువ్వు క్యారెక్టర్ బిల్డప్ చేసుకో అని ఒక అబ్బాయికి రాముడిని ఆదర్శంగా తీసుకో అని ఎందుకు చెప్పట్లేదు అని ఒక ప్రశ్న ఉదయించింది. ఆ ప్రశ్న గాంధీ గారిని ఎవరో ఒక ఆవిడ వేస్తే అది మౌసీజీ విన్నారు. విని ఈవిడ అన్వేషించడం మొదలుపెట్టారు. రామాయణాలు చదివారు, డిఫరెంట్ రామాయణాలు చదివారు. అందులో ఒక చోట ప్రశ్నకి సమాధానం దొరికింది. ఎందుకంటే సీత ఆలోచనలో నుంచి రూపుదిద్దుకున్నాట రాముడు. రాముడి క్యారెక్టర్, రాముడి వ్యక్తిత్వం సీత ఆలోచన నుంచి పుట్టిందిట. అది అక్కడ రూపుదిద్దుకుంది అని గాంధీ గారు చెప్పారు సమాధానం.
అంటే అది మనకి ఇప్పుడు తెలుస్తుంది. అంతఃపురానికి వచ్చింది సీత, సర్వ సుగుణాల రాశి, సౌందర్య రాశి. ఆవిడ తన సుగుణాలు రాముని ఆకట్టుకుంది అంటాడు వాల్మీకి మహర్షి. అంటే ఒక భర్తని ఆకట్టుకోవాలంటే సుగుణాలు కూడా అవసరమే అని చెప్తున్నారు. అది ఒకటే కాదు, ఇప్పుడు మనం అన్నీ చూస్తాం ప్రతి వ్యక్తిలోనూ. ఇప్పుడు ఎవరన్నా పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ అన్ని క్యారెక్టర్స్ చూస్తాం. ఒకటే ఇప్పుడు సినిమాలు ఏంటంటే ఎవరో బస్సులో పోతుంటారు, ఒకటి స్కూటర్ మీద చూడగానే ప్రేమించేసి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనం. అలాంటిది కాదు కదా, వ్యక్తిత్వం ముఖ్యం, సుగుణాలు ముఖ్యం, క్యారెక్టర్ని బట్టి వస్తుంది. ఒక వ్యక్తి అందంగా లేకపోయినా మంచి అలవాట్లు మంచి అభిరుచులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇష్టపడతాం. ఆ రూపం అనేది మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వం, క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇదంతా సీతమ్మ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయము. ఎందుకంటే ఆవిడ చాలా సద్గుణాలు రాసినాడు. ఇంకొకటి ఏంటంటే వినయంగా కూడా ఉంటుంది. అయితే ఇంతవరకు మనకు చూసింది 2 యాంగిల్స్. ఒకటి ఏంటంటే ఒక ముద్ద, ఒక తండ్రికి కూతురు. తర్వాత ఏంటంటే ఒక భర్తకు ఒక ఇల్లాలు, ఎంతో అనుకూలమైన ఇల్లాలు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇంతలేమైంది, పట్టాభిషేకం చేస్తానని చెప్పేసి దశరథ మహారాజు అన్నాడు. తర్వాత కైకమ్మ ఏం చేసింది, వరాలు కోరింది, ఆడవరకు వెళ్ళిపోమని చెప్పింది. ఇక్కడ ఏమైందంటే సీతలో ఇంకొక యాంగిల్ మనకు బయట కనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం అనుకున్న ఒక అమాయకురాలు ఎంత వాక్చాతుర్యం అంటే ఆవిడ రాముడితో వాదించి ఓడిస్తుంది. రాముడు గట్టిగా నిలబడుతుంది ఆ వాదనలో. ఎందుకు వాదించింది, ఎందుకు ఎదురు మాట్లాడింది, కొన్ని మాట్లాడకూడని మాటలు కూడా ఆవిడ ఉపయోగించింది. కారణం ఏంటి అంటే తన నమ్మిన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, ధర్మం కోసం ఎదిరించింది. అదేంటనే చూద్దాం. రాముడు ఏం చేశాడు, కౌసల్య మందిరానికి వెళ్ళాడు. అమ్మాయి ఇలా జరిగింది, దశరథుడు ఇట్లా వెళ్ళమన్నాడు, మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పాడు. ఆవిడ వద్దను. కానీ చివరికి ఆయన కన్విన్స్ చేశాడు. రాజు చెప్పిన మాట వినాలి అందరూ కూడా. దశరథుడు ఒక మహారాజు, ఒక చక్రవర్తి, అందుకని మనందరూ ఆయన మాట వినాలి. అట్లాగే కొడుకు ధర్మం ఏంటి అంటే తండ్రి మాట వినడం అని చెప్పాడు. ఒప్పుకుంది కౌసల్య కూడా. సరే ఆశీర్వదించింది, ఆయనకన్ని ధర్మాలు చెప్పింది. అప్పుడు సీత దగ్గరకు వచ్చాడు రాముడు. సీత దగ్గరకు వచ్చి ఏం చేశాడు, అప్పటిదాకా ఉన్న దుఃఖం ఆవిడ చూడంగానే పొంగింది, ఆయన ఏడ్చేశాడు. ఎందుకు అంటే ఇప్పటిదాకా ఎవరు చూసినా ఏడవలేదు. మీరు ఆలోచించండి, మన మనసులో చాలా బాధగా ఉంది. కనిపించిన ప్రతి వాళ్ళతో మనం చెప్పుకోం. ఎవరు ఒక్కళ్ళు ఉంటారు మనకి, తల్లి కావచ్చు, ఒక మంచి ఫ్రెండ్ కావచ్చు, ఒక మేనతో, ఒక పిన్ను, ఎవరో ఒకళ్ళు ఉంటారు క్లోజ్గా. వాళ్ళని చూడగానే మనసులో బాధంతో ఒక్కసారి వచ్చేసి వాళ్ళు చెప్పేసుకుంటాం. ఇక్కడ రాముడు సీతను చూడగానే ఎందుకు బాధ అయినాడు, కౌసల్య తేడా లేదు. ఆయన కామ్గా కూర్చున్నాడు, జరిగింది ఇదేం చెప్పాడు, నిశ్చలంగా ఉన్నాడు. ఒక్క సీత దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆవిడ అంత ఆత్మీయురాలు, అంత పంచుకోగలిగింది ఈ రోజు. అది గట్టి క్యారెక్టర్ అండి. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆవిడ చూడగానే దుఃఖం వచ్చి నీవు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా అన్నట్టు అనిపించింది. అంతేగాని రాజ్యం పోయిందని ఆయనకి ఏం బాధలేదు. అక్కడ ఆయన పట్టాభిషేకం కోసం తెచ్చినవన్నీ ఉన్నాయి కదా ఖనిజాలు దశరథుడి మందిరంలో. రాముడు బయటకు వచ్చినప్పుడు చూశాడు, ఇవన్నీ ఆయన కోసం తెచ్చారు, రేపు ప్రకృతి కోసం ఉపయోగపడతాయి. అయినా నాకేం ఫీల్ కాలేదు, ఆయన ఏం బాధపడలేదు. ఆ వాటన్నిటికి ప్రదక్షిణ చేశాక దండం పెట్టాడు, మా అమ్మకు వచ్చేసాడు. నీకు పట్టాభిషేకం అన్నప్పుడు ఎలా ఉన్నాడో, నీకు పట్టాభిషేకం లేదు, నువ్వు అడవులకు వెళ్ళాలి, భరతుడికి రాజ్యాభిషేకం అన్నప్పుడు అలాగే ఉన్నాడు స్థితప్రజ్ఞత. కానీ సీత దగ్గరికి వచ్చేసరికి తట్టుకోలేకపోయాడు. అంటే అంత మంచి ఫ్రెండ్గా ఉండేవాడు రాముడికి. అందుకని ఆవిడ వదిలిపెట్టలేక ఆయన బాధపడ్డాడు. ఇది సీత అంటే తన మీద డిపెండెంట్ చేసుకుంటావిడ. అదే 7 మూల కూర్చుని పొద్దుకులు కాళ్ళ దగ్గర కూర్చునే వాళ్ళ మీద ఎవరు డిపెండ్ అవ్వరు. అంతగా ఆధారపడేటట్టు చేసుకుంది. తర్వాత ఇంకా ఇద్దరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక వాదన. ఆయన నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇక్కడ ముందు భరతుడి రాజ్యం వెళ్తాడు, భరతుడి రాజ్యంలో నువ్వు ఉండాలి, జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇది ఇప్పుడు నువ్వు వాళ్ళ మీద డిపెండెంట్, నువ్వు వాళ్ళ మీద ఆధారపడ్డావు కాబట్టి నువ్వు భరతుడి రాజ్యంలో ఉండేటప్పుడు ఆయనకు అనుకూలంగా ఉండాలి అని ఎన్నో మంచి మాటలు చెప్పి బయలుదేరడానికి సిద్ధమవుతే ఆగమంటుంది. నేను వస్తున్నానని చెప్తున్నాడు. అక్కడ ఏంటంటే డిసైడ్ చేసుకుంది, ఉందంటే నేను కూడా వస్తాను అంటే వినడినా. అప్పుడు చెప్తుంది ఒక మాట, నువ్వు నన్ను ఆపలేవు అని చెప్తుంది. అంటే ఎంత స్ట్రాంగ్ చూడండి, నువ్వు నన్ను ఆపలేవు అని చెప్పేసింది. రాముడికి చెప్పింది ఆవిడ సీత. ఇక్కడ ఎందుకు అంటే అట్లా ఎదిరించడానికి కాదు అర్థం, భర్త ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి అనేది ఆచరణం, మన సంస్కృతిలో భాగం అది. ఆమె ఏమంటుందంటే దానికి ఒక కారణం చెప్తుంది, నువ్వు నడుస్తూ ఉంటే ముళ్ళు రాళ్ళని అడ్డం తీస్తా, నేను నీ సేవ చేసుకుంటాను అని చెప్తుంది. అంటే లోపల ఉండే ఒక ఆత్మీయత, ఒక వాత్సల్యం, తల్లి ప్రేమ లాంటిది. అది కూడా పిల్లలకి ఎక్కడ దెబ్బ అవుతుందని మనం చూసుకుంటాము. అలా నేను రక్షిస్తాను అని చెప్తుంది ఆవిడ. అని అందుకోసం వాళ్ళను అక్కడికి వెళ్ళిపోతే నువ్వు ఎట్లా ఉంటావో ఏం చేస్తావో నేను భరించలేను, నీతోనే నడుస్తాను అని. అది
మామూలుగా మన ధర్మం కూడా అది, మన సనాతన ధర్మంలో ఉంది. భర్త వెంబడి భార్య వెళ్ళడానికి ధర్మం, కాబట్టి నేను వస్తా ఉంటుంది. ఆయన రావద్దంటాడు. అక్కడ అడవుల్లో పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, మృగాలు ఉంటాయి, కాబట్టి నువ్వు తట్టుకోలేవు. అవన్నీ కూడా చూసి భయపడతావు. ఇక్కడ ఏదో నువ్వు ఉద్యానవనాల్లాగా విహరించచ్చు అనుకుంటున్నావేమో, అది లేదు అక్కడ అని చెప్తాడు. ఆయన సరే వినదు. చివరికి ఆడ కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఆమె ఏమంటుందంటే నేను ఇప్పుడు దొక్కుతానని చెప్పేస్తుంది. కొంతమంది ఉంటారు కదా, ఎవరన్నా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినకపోతే హిస్టీరిక్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చెప్పిన చేయకపోతే విషయం తాగుతాను, హ్యాంగ్ చేసుకుంటాను, బెదిరించి ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ హిస్టీరిక్ పర్సనాలిటీ ఉన్నవాడు. ఈవిడ ఆ టైంలో ఏం చేస్తుందంటే ఆడ కోపం ఆపుకోలేకపోయింది. ఆపుకోలేక ఆమె ఉంటుంది, సరే నువ్వు వెళ్ళు, నేను విషం తాగుతాను, లేదంటే ఇప్పుడు దొక్కుతాను, చచ్చిపోతాను, ఏ బావిలో దొక్కుతాను కూడా అంటుంది. ఇవన్నీ ఉంటుంది ఆవిడ అని ఏడ్చేస్తుంది. అయినా రాముడు వినడు. నువ్వు ఇక్కడ ఉండు, మా అమ్మని చూసుకో. ఆయన బాధ ఆయనకుంది. తల్లిని ఇక్కడ వదిలిపెట్టిపోతున్నాము, రేపు భరతుడు రాజు అవుతాడు, కైకదే సామ్రాజ్యం. అప్పుడు తన తల్లిని ఇక్కడ చూస్తారు. ఆయనకి తన వృద్ధురాలు ఆవిడ కౌసల్య, ఆవిడ మీద ఆయనకి చాలా ఉంటుంది, అదురుగా ఉంటుంది. అమ్మ ఎట్లా ఉంటుందో దుఃఖం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. అట్లాగే సీత అక్కడ అడవుల్లో ఉండకుండా ఇక్కడ అంతఃపురంలో ఉందంటే ఆయనకు కూడా సంతోషంగా ఉంటుందా, సుఖంగా ఉంది కదా సీత అని ఆయన అట్లా అనుకుంటున్నాడు. ఈవిడ చివరికి ఏమన్నదంటే నీ అమ్మకు నువ్వు చేసుకో, నీ వెనకాల నేను ఉంటాను అని చెప్పింది. ఖచ్చితంగా చెప్పేసింది ఆవిడ. మీ అమ్మకి నువ్వు చేసుకో, నీ వెనకాల నేను ఉంటాను, అంతే. నీ వెనక ఉండమే నా నమ్మకం, నువ్వేమన్నా చెప్పు, నేనైతే వస్తాను అని చెప్పి. అప్పుడు కూడా రాముడు మళ్ళీ ఒప్పుకోలేదు. ఏడ్చింది, చాలా చేసింది. చివరికి ఒక మాట కానీ, మా నాన్న జనకుడు నువ్వేదో గొప్ప శూరుడివి, వీరుడివి అనుకుని నీకు కన్యాదానం చేశాడు, నువ్వు ఆడవాళ్ళలాంటి వాడు అని మా నాన్న అనుకోలేదు అని చెప్పేసి. అది చాలా పెద్ద మాట. ఇంకా వేరే వర్డ్స్ కూడా యూజ్ చేసింది ఆవిడ. అలా అని నువ్వేదో ఎందుకు పనికిరాని వాడు అని మా నాన్న అనుకోలేదు అన్నట్టుగా చెప్పేసింది. ఆ మాటకి రాముడు కొంచెం బాధపడతాడు. అయితే చివరికి ఏమవుతుందంటే మొత్తానికి ఆవిడ దుఃఖం చూసి ఆయన కరిగిపోయి తీసుకెళ్ళిపోతాడు వెంబడి. మళ్ళీ మృదువుగా చెప్తుంది. అంటే తాను అనుకున్న విషయం మంచిదైనప్పుడు, ఇప్పుడు ఆవిడ తెచ్చిన దానికి నాకు నగలు తీసుకురా, మీ నాన్న పట్టాభిషేకం ఎందుకు చేయలేదు, మనకు రావాల్సిన అది నీ తమ్ముడు ఎట్లా కొట్టేస్తాడు, ఇట్లాంటి లేగి మాటలు మాట్లాడలేదు. ఆ మరుదులతోటి వాళ్ళతోటి ఒంటులు వేసుకునే పిచ్చి మాటలు మాట్లాడలేదు. ఒక చీపు లో కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, దిగువ స్థాయి వాళ్ళు మాట్లాడతారు ఒంటులు వేసుకోవడం అని. అంతే కదా, కొంతమంది చూస్తారు కదా, మరుదులో తోడుకోవడం అంటే వాళ్ళతో ఒంటులు వేసుకుంటారు. వాళ్ళకి చేశారు, మాకు చేయలేదు, వాళ్ళకి పెట్టారు, మనం ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఎవరు మాట్లాడతారు? కింద కేటగిరీ వాళ్ళు మాట్లాడు, అంటే బ్రెయిన్ సరిగా పెరగని వాళ్ళు మాట్లాడతారు. ఒక హై లెవెల్లో, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళకి మనం ఇద్దాము, ఒకళ్ళకి మనం సేవ చేసుకుందాము, ఒకళ్ళకి మనం ఉందో చేద్దాం అనుకుంటారు. కానీ ఇంకోటితో పోటీ పెట్టుకోడు, ఎవరితో పోటీ పెట్టుకోడు. అట్లాగే ఎవరితో వంతులు పెట్టుకోడు, వాళ్ళే. అలాంటి వ్యక్తి సీతమ్మ. అంతేగాని మీ నాన్న రాజ్యం ఎందుకు ఇవ్వలేదు అని పోట్లాడలేదు ఆవిడ. నేను నీతో వస్తాను, నేను వదిలిపెట్టి నేను ఉండలేను అని వాదించింది. అది సీత గారి. అంటే మొత్తానికి రాముడు అంతటి వాడిని ఆవిడ ఒప్పించగలిగింది. రాముడు చేసే ఆర్గ్యుమెంట్ బాగుంటుంది, ఆయన ధర్మాలు చెప్తాడు. అయినా సరే సీత చెప్పిన ఆర్గ్యుమెంట్ ఇంకా హై లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఆవిడ చెప్పింది మనం కాదలేం కదా. అడవులో నువ్వేం తింటే నేను తింటాను, నువ్వేం చేయమంటే చేస్తాను, నీకు అనుకూలంగా ఉంటాను, నీకు ఇబ్బంది పెట్టను, అది తీసుకురా నేను ఏమను, నన్ను మాత్రం నీతో రాను. ఆవిడ ఒకే ఒక కోరిక. అట్లా వాళ్ళు అడవికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అక్కడ సరే ఇక సుమంతుడు వాళ్ళు వదిలేస్తాడు, గంగా నది దాటుతారు. ఆ రోజు ఫస్ట్ రోజు ఇంకా గంగా నది దాటక ముందు రోజు, మొదటి రోజు అడవిలో వాళ్ళు ఆగిన రాత్రి. అంతకు ముందు రోజే ఆవిడ మంచి పట్టుపరుపుల మీద పడుతుంది. హంసతులిక కలపాలవన్నీ వచ్చే ముందు ఏం చేస్తారంటే, వీళ్ళిద్దరు వనవాసం వచ్చేటప్పుడు అన్ని దానం చేసేస్తారు. సీత ఎంతంటే రాముడు ఒక్క మాట అంటాడు, సరే నువ్వు కూడా రా అని అంటాడు. ఆయన అనగానే వెంటనే అన్ని దానాలు చేయడం మొదలు పెట్టింది ఆవిడ. అంతేగాని మనం ఎప్పుడు తీసుకెళ్దామా, అది మన ఇద్దరికి కావాలి కదా, ఆవిడేమనుకోలేదు. అన్ని వదిలేస్తుంది, ఎందుకంటే రాముడు రమ్మన్నాడు, ఆయన ఒకటి చదువుతాను. అట్లా అన్ని దానాలు చేస్తారు, పెద్ద సంతోషంగా చేస్తారు. రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు. చివరికి ఏంటంటే వాళ్ళ హంసతులిక కల్పాలు, వాళ్ళ పరుపులు, వాళ్ళ పట్టు పరుపులు అన్నీ కూడా ఇచ్చేస్తారు అందరికీ. అదేదో నారచీరలు మాత్రం ధరిస్తాడు రాముడు. చివరికి సీత కూడా నారచీరలు కట్టుకుంటాను అంటుంది. కానీ దశరథుడు ఒప్పుకోలేదు. నేను నా కొడుకు వనవాసం విధించలేదు, నా కొడుకు మాత్రమే అడిగాము. కాబట్టి సీతకి అరణ్యవాసంలో ఉన్నంత కాలము ఎన్ని నగలు కావాలో, ఎన్ని పట్టు చీరలు కావాలో అన్నీ తీసుకెళ్ళండి అని చెప్తాడు. చెప్పి దగ్గర ఉంటే వెళ్ళి రథం మీద వేయిస్తాడు ఆయన. మన సినిమాలో ఏంటంటే ఆవిడ ఎప్పుడు ఏదో ఆవిడ కూడా నారా చీరలు కట్టుకుందని అంటారు. లేదు, ఆవిడకి అన్ని పట్టు చీరలు, ఒంటి నిండా. అదేంటంటే అరణ్యవాసంలో ఉన్నన్ని రోజులు సరిపడా నగలంటే ఊహించుకోండి. అవన్నీ రథం మీద పెడతారు.
అట్లా అంత వైభవంగా వెళ్తుంది అరణ్యవాసానికి ఆవిడ. ఎందుకు అంటే ఆవిడకి కావాల్సింది, ఆవిడకి ఏంటంటే ఈ నగలు తీసుకెళ్తున్నాను సంతోషం లేదు, అది పెద్ద పట్టించుకోదు ఆవిడ. ఎందుకంటే నేను కూడా వెళ్ళిపోతున్నాను రాముని కొనకుండా అని చెప్పి సంతోషం వెళ్ళారు. ఆ గంగా ఫస్ట్ రోజు కింద పడుకోవాల్సి వచ్చింది, చెట్టు కింద పడుకుంటారు వాళ్ళు. అక్కడ ఒక్కటే రోజు, ఇప్పుడు మనమే ఉన్నాము ఒక మామూలు పరుపు మామూలు మంచాలు మనకి, అయినా సరే సడన్గా ఎక్కడ కింద పడుకోవాలంటే చాలా కష్టం అవుతుంది మనలాంటి వాళ్ళకి. అట్లాంటిది రాచరికంగా ఉండి పుట్టింది మొదలు ఆవిడ యువరాణి, పెళ్ళయ్యాక ఇప్పుడు ఒక యువరాణి, ఇక్కడ కాబోయే మహారాణి. అలాంటిది ఆవిడ ఒక్కటేసారి ఒక చెట్టు కింద లక్ష్మణుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఆకులతో ఎండిపోయిన ఆకులన్నీ కలిసి పక్కన వేస్తాడు పడుకోవడానికి, హాయిగా పడుకుంది రోజు. అది సీత. ఎందుకంటే ఆవిడ తన శరీర సుఖాలు కోరలేదు, ఆవిడ ఒక్క రాముణ్ణి మాత్రమే ప్రేమించింది. భర్తని మాత్రమే ప్రేమించే వాళ్ళందరూ సీతలే. తిట్టుకుంటూ ఉంటుంది కొన్నిసార్లు. తిట్టిన వాళ్ళు ఎవరు చెప్పండి, పిల్లలు తిట్టినట్టే హస్బెండ్ పిల్లలు కోపం తిట్టుంటారు. అయినా కానీ నేనేమంటానంటే వాళ్ళు పతివ్రతలే. ఎందుకంటే ఆ ఒక్క మనిషిని ఆరాధిస్తున్నారు. అంతేగాని పక్కింటి వాడి సూట్ ఎంత బాగుందో చూడు, ఆ ఇంటి వాడి కళ్ళు బాగున్నాయి, వీడి ముక్కు బాగుంది అన్నది కదా. కాబట్టి అట్లా అనకుండా ఒక్కడే నమ్ముకుని ఆ ఒక్కటే క్రిటిసైజ్ చేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఆయనకి ఇష్టమైన మళ్ళీ వీళ్ళే చూస్తారు. కాబట్టి నా దృష్టి ఏంటంటే దాదాపు అందరూ సీతలే. అందుకని ఏంటంటే అర్థం చేసుకుంటారు. కాబట్టి గృహిణులందరికీ సీత క్యారెక్టర్ చాలా టచ్లో ఉంటుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే మనకి ఇష్టమైన పని వాళ్ళు చేసే వాళ్ళకన్నా ఊరికి వెళ్తున్నప్పుడు వీళ్ళు కూడా వెళ్ళాలని ఉంటుంది. ఆయన ఏం తింటాడో అని ఫస్ట్ బాధ, ఆరోగ్యం పడింది అని ఒక బాధ. ఇన్ని రకాలుగా తల్లిలాగా కాపాడుకుంటారు ఆడవాళ్ళు. ఇక్కడ ఈవిడ అంతే, లెక్క చేయలేదు, తను ఇక్కడ పడుతుందని ఆవిడ లెక్కలేదు. తర్వాత గంగా నది దాని పెడతారు పడవలో. ఆ వెళుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ సీత ఇంకొక యాక్టివ్ కనిపిస్తుంది మనకి. ఆ సామాన్యమైన గృహిలాగా ఉంటుంది ఆవిడ. మనం ఏం చేస్తాం, ఎక్కడన్నా తీర్థయాత్రకు ఎక్కడికి వెళ్ళినప్పుడు మొక్కుతుంటాం, లేదా మనకి ఏదైనా ఒక కోరిక కావాలన్నప్పుడు అమ్మవారికో దేవుడి దేవత మొక్కుతారు, తిరుపతి కానీ ఏదైనా మొక్కుతుంటారు కదా. అలా సీత ఏం చేసిందంటే గంగా నది దాటేటప్పుడు ఎన్ని మొక్కులు మొక్కిందో ఆవిడ గంగా నదికి. మళ్ళీ నేను క్షేమంగా అయోధ్యకు రావాలి, రాముడు లక్ష్మణుడు క్షేమంగా రావాలి. ఆవిడ తన భర్త గురించి మాత్రమే మొక్కుకోలేదు, లక్ష్మణుడి గురించి కూడా ప్రతి నిమిషం మొక్కుకుంటుంది ఆవిడ. రాముడితో పాటే లక్ష్మణుడు ఆవిడ. ఎందుకంటే వీళ్ళిద్దరు తన కుటుంబం ఇది. అందుకని ఆవిడ అదేంటుంది, గంగకి మాంసంతో కూడిన అన్నం సమర్పిస్తాను అని మొక్కుకుంటుంది. ఈ మధ్య రామాయణం గురించి కొంచెం కాంట్రవర్సీ ఉంటుంది. రామాయణంలో మాంసం అంటే ఉంది, వాళ్ళు క్షత్రియులు, వాళ్ళ పురాచారం అది. ఆవిడ రాచకన్య, వాళ్ళు క్షత్రియులు మాంసం తింటారు. ఇప్పుడు రాముడు ఏంటి భూమి మీద మనిషిగా అవతరించి మనిషి ఇలా ఉండాలి అని ఆయన నేర్పాడు. నేను విష్ణుమూర్తిని అని చెప్పలేదు, ఆయన మనిషిలాగా బిహేవ్ చేశాడు. అలాంటప్పుడు క్షత్రియులు మాంసం తింటారు. అందుకని ఆవిడ ఏంటంటే ఒక మహారాణిగా ఆవిడ మొక్కుకుంది, ఏదో 1000 కుండల మాంసం అన్నం సమర్పిస్తాను, అలాగే 1000 కుండల మద్యం సమర్పిస్తాను అని గంగకు మొక్కుకుంది ఆవిడ. అలాగే నీ ఒడ్డున ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దర్శిస్తాము. ఎందుకంటే అని ఆవిడ ఎందుకు ఇట్లా మొక్కుకుంది అంటే మళ్ళీ వీళ్ళు రాజ్యం రావాలి. రాజ్యం వస్తే ఏంటి, ఏదో తన మహారాణి అవుతారని కాదు, రాముడి కష్టాలు తీరిపోతాయి. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కష్టపడుతున్నారు అడవిలో. ఎందుకంటే వాళ్ళు విల్లు వేసుకుని తిరుగుతున్నారు. ఒక నారబట్టం తప్ప వాళ్ళకి మంచి బట్టలు లేవు, ఆభరణాలు లేవు, ఏ చిన్న సౌకర్యము లేదు, తిండి లేదు, పడుకోవడానికి సౌకర్యం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఏమీ లేదు, అడవుల పాలైనారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి మళ్ళీ రాజ్యం కావాలి, వాళ్ళు సుఖపడాలి. తన కుటుంబం కోసమే కోరుకుంటుంది స్త్రీ. ఇక్కడ సామాన్యమైన స్త్రీలాగా ప్రవర్తించింది సీతమ్మ. ఇప్పుడు మనందరం కూడా అంతే కదా, ఏదైనా వస్తే ఇంట్లో వాళ్ళకి బాధపడితే మనం బాధపడతాం, కానీ మన గురించి ఆలోచించే టైం ఉండదు. నిజంగా చెప్పండి, ఎంతమంది ఉంటుంది మన గురించి మనం ఆలోచించుకునే టైం? ఉద్యోగం చేసే చోట మీరు గమనించండి, ఆడవాళ్ళు లీవు వాళ్ళకి జ్వరం వస్తే బెటర్. నేను అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి జ్వరం వస్తే ఇక్కడ వచ్చి తల ఇట్లా పెట్టుకుని పడుకుంటారు, అట్లాగే డ్యూటీ చేస్తారు. ఎందుకు మా ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇంత బాధతో ఎందుకు వస్తున్నావు అంటే, లేదండి లీవ్ ఉంటే కనుక మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఉంటే కనుక అప్పుడు నేను లీవ్ పెట్టుకుంటాను. ఇంట్లో వాళ్ళకి అవసరం వస్తే వీళ్ళు లీవ్ పెట్టుకుంటారు. భర్తకు బాగాలేదో, పిల్లలకు బాగాలేదు, అత్తగారికి మామూలు బాగాలేదు, అప్పుడు లీవ్ పెట్టుకుని ఇంట్లో ఉంటారు. వీళ్ళకి బాగాలేదు లెక్క చేయడం. ఇంకొకటి రాత్రిపూట ఇదే భోజనం ఎలా ఉంటుంది చెప్పండి. అందరు తిన్నాక ఏది బాగుంటే తింటాం, ఏది మిగిలితే తింటాం, ఏది బాగుంటుంది కదా, ఏది బాగుందో అందరికీ పెట్టేస్తాం. ఒక మంచి ఆలుగడ్డ ఫ్రై ఏదో మంచి కూర చేస్తారు, అది ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుంది ఇంకా వేసుకోండి అంటాం. ఆ ఒక్క ముక్క కూడా మిగలదు లాస్ట్కి. అయినా తృప్తిగా వాళ్ళు తింటుంటే హ్యాపీగా ఉంటుంది కదా. ఇది అందరికీ అనుభవం. ఎందుకంటే మనకేమనిపిస్తుందంటే వాళ్ళు తింటున్నారా లేదా, వాళ్ళు కడుపుంటుందా, వాళ్ళకి సాటిస్ఫై అయినారా, ఇంకా చెప్పడానికి సంతోషం. మనం చూసుకుంటే ఏమి లేకపోయినా సరే, ఆ పొద్దున మిగిలిన అన్నమో, పిల్లలు మిగిల్చిన కూరలో ఆ కూర మనకి ఇష్టం లేకపోయినా సరే ఒక్కడే చేస్తాం లాస్ట్కి. ఇది అందరికీ అనుభవమే కదా. సో అది ఆడవాళ్ళ జీవితం. ఇక్కడ సీత కూడా అంతే, తన గురించి కోరుకోలేదు, ఎంతసేపు తన ఫ్యామిలీ గురించి కోరుకుంది ఆవిడ.
అందుకే ఏంటంటే ఎవరైనా కానీ ఆడవాళ్ళ మీద ఆధారపడ్డామా మగవాళ్ళ మీద ఆధారపడ్డామా ఒక సంసారం అంటే ఆడవాళ్ళ మీదనే ఆధారపడ్డాం. ఎందుకంటే ఇదివరకు చెప్పాను నేను ఒక చోట ఒక వీడియోలో, ఒక్కరోజు అమ్మకు జ్వరం వస్తే కుటుంబం నడవదు. ఎందుకంటే పిల్లలకి ఎక్కడ ఏమనే తెలియదు, హస్బెండ్కి అంతకంటే తెలియదు. ఇంట్లో పెద్దవాళ్ళు అనుకోండి, అత్తగారు మామగారు, వాళ్ళకి అసలు అయోమయం. ఎందుకంటే అందరూ ఒక్క స్త్రీ మీద డిపెండ్ అయి ఉన్నారు. మనం టిఫిన్ తిన్నామా టైం మనం పట్టించుకోం, మనం భోజనం టైం తిన్నామా పట్టించుకోం. వీళ్ళకందరికీ టైంకి వచ్చినాయా, ముందు వీళ్ళకి అందరికీ అన్ని చేసేసి లాస్ట్కి టైం ఉంది అప్పుడు చూస్తారే నేను ఇంకా తినలేదు కదా అనుకుంటారు. ఇంట్లో ఉండేవాళ్ళ పరిస్థితి. ఉద్యోగాలు వెళ్ళేవాళ్ళు వాళ్ళ బాక్స్ ఏం కట్టుకుంటారో వాళ్ళకి తెలియదు. ముందు ఇంకా అందరికీ అన్యాయం చేసి ఏది మిగిలితే కట్టుకుంటారు, లేదా కొన్నిసార్లు బాక్స్ కూడా తీసుకెళ్ళకుండా బయట తెప్పించుకుంటారు. అది కూడా ఎవరో గుర్తు చేసి తెప్పించుకుంటారు. ఆ లంచ్ టైంలో అది కూడా గుర్తు. ఇలా ఎన్నో చూశాను నేను, వందల మంది లేడీస్ని చూశాను. ఎంతసేపు ఫ్యామిలీ గురించే ఆలోచిస్తారు. ఎవరికేం తక్కువ అవుతుందో అనే క్రమంలో మనని మనం కోల్పోయి ఆరోగ్యాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయినా కానీ మానసికమైన తృప్తి. ఎందుకు నా వాళ్ళందరూ ఇవాళ తృప్తిగా తిన్నారు, పడుకున్నారు, అందరూ బాగున్నారు నా వల్ల. ఇది కదా మన లైఫ్. కాబట్టి అందుకే అంటే నేను ఆడవాళ్ళ మీదే ఆధారపడ్డది ఫ్యామిలీ మొత్తం. కాబట్టి మన క్యారెక్టర్ ఎట్లా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఖచ్చితంగా పొంగిపోవడం, ఖచ్చితంగా బాధపడడం. మన మీద మనకు సింపతి ఉంది. మనకి ఒకళ్ళ సింపతి చూపించుకునే పరిస్థితులు లేదు ఆడవాళ్ళు, అది గుర్తించాలి ఫస్ట్. కొంతమంది ఏమంటారంటే మనకి ఏంటంటే ఆడవాళ్ళ జీవితం ఏంటి అంటారు. కాదు, ఆడవాళ్ళ మీదనే ఆధారపడ్డారు అందరూ. మనం ప్రౌడ్గా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇంతమంది మన మీద ఆధారపడ్డారు, ఒకరోజు మనం లేకపోతే ఇంతమంది అప్సెట్ ఏంటంటే ఎంతమందిని మనం ఆధారపడేట్టు చేసుకున్నాము. ఇది సమర్థత కాదా, సర్వసమర్థత ఇది. అది మనం గుర్తిస్తే మన మీద మనకి గౌరవం పెరుగుతుంది. అంతేగాని మనం సింపతి చూపించుకోవడము, మనల్ని మనం చిన్నగా చేసుకోవడము, తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరే మహారాణి ఉంటారు. ఇక్కడ సీత అంతే. తర్వాత వాళ్ళు యమునా నది కూడా దాటాల్సి వస్తుంది. అందరు ఋషుల్ని అక్కడ భరద్వాజ మహర్షిని వాళ్ళందరినీ చూశాక మళ్ళీ యమున దాటారు. అప్పుడు యమునా నది కాబట్టి మళ్ళీ మొక్కుకుంటుంది. అన్నీ మొక్కుకొని చేసి చివరికి వాళ్ళు చిత్రకూటం వెళ్తారు. చిత్రకూటంలో ఇవన్నీ ఇక్కడంతా కథ మామూలుగా అందరికీ తెలిసిందే. తర్వాత ఏమవుతుంది, శూర్పణఖ రావడం, శూర్పణఖ వచ్చి వీళ్ళు చేయడం. ఇది ఒక దండకారణ్యంలో ఒక సంఘటన జరుగుతుంది. దండకారణ్యంలో వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ముందందరూ ఏం చేస్తారంటే ఇక్కడ రాక్షసుల బాధ ఎక్కువ ఉంది అని నేను ఇక్కడ ఉండలేకపోతున్నాము అని అందరూ బాధపడుతుంటే రాముడు వాళ్ళకి అభయం ఇస్తాడు. నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్తాడు. మీరు ఎవరు బాగా జలస్థానం అక్కడ ఏంటంటే రాక్షసులు వచ్చే ప్లేస్ అది. అక్కడ వచ్చి మనుషులు తినేస్తుంటారు రాక్షసులు. కాబట్టి రాముడు ఏం చేస్తాడు, విల్లములు బాణాలు అన్నీ పట్టుకుని అక్కడ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు సీతమ్మ రాముడిని పిలిచి ఒక మాట అడుగుతుంది, నువ్వు విన్నప్పులు వెన్నెందుకు పట్టు తిరుగుతున్నావు? మనిషికి ఎప్పుడైనా కానీ 3 వ్యసనాలు ఉంటాయి. వ్యసనం అంటే ఉండకూడని ఎడిక్షన్స్. ఒక పూజ, ఒక భక్తి, ఒక భగవంతుడు అనేది ఎడిక్షనే, అది మంచిది. కానీ చెడ్డ ఎడిక్షన్స్ కొన్ని ఉంటాయి కదా, అవి 3 ఉంటాయి. అబద్ధాలు ఆడడం, అసత్యం ఆడడం ఒకటి, పరస్త్రీలను చాలా ఇష్టపడడం, పర్యావరణం మాత్రమే ఇష్టపడడం పరాయి స్త్రీ, మూడోది హింస. ఈ 3 చెడ్డ వ్యసనాలు. నీకు మొదటిది లేదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడవు, ఎప్పుడు కూడా సత్యమే పలుకుతావు. రెండోదంటావా, పరాయణ వాళ్ళని చూసి అసలు ఆయనకు అసలు ఆ మాట లేదు, రాముడు అసలు ఆ క్వశ్చన్ లేదు ఆయన విషయంలో. మూడోది హింస. ఇప్పుడు నాకు నేను చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది, నువ్వు ఎందుకు అవన్నీ పట్టుకుని తిరుగుతున్నావు? ఎందుకంటే ఇప్పుడు నీలో ఏమైనా హింస కనుక ఉన్నట్టుండి ప్రేరేపితమైతే, నువ్వు ఎవరైనా హింసించాలనుకుంటే ఇవన్నీ వేసుకుని తిరగంగా నీకు ఒకనాడు హింసించాలని అనిపిస్తుంది, ఇవన్నీ పట్టుకుని తిరుగుతుంది. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా కథ కూడా చెప్తుంది ఆవిడ, ఫలానా వాళ్ళకి ఇట్లా అయింది. కాబట్టి నువ్వు అవి పట్టుకుని తిరగడం వల్ల నీలో లోపల నుంచి ఆ హింస అనేది వస్తుందేమో అని మళ్ళీ ఏమంటుంది, నేను నిన్ను ఏదో ఒత్తిడి చేయాలని నేను అంటలేదు, ఊరికే స్నేహంగా చెప్తున్నాను, ఇది నీకు తగని పని కదా. ఆ పైకి అరణ్యవాసం వచ్చావు, అరణ్యవాసం వచ్చినప్పుడు నీకు ఆయుధాలతో పని ఏంటి? నువ్వు ఇప్పుడు రాజువు కాదు, నువ్వు క్షత్రియుడివే కానీ రాజువు కాదు కదా, నీకెందుకు ఇవన్నీ అనామంటుంది. అని ఇవన్నీ నీ మీద ప్రేమగా చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు తప్పు చేస్తావేమో అని భయంతో నేను చెప్తున్నాను, నీకు తెలియదని కాదు అని అంటుంది. ఎంత చక్కటి వాక్చాతుర్యం. ఎందుకంటే ఆయన మిస్టేక్ చేస్తాడేమో అని భయం, ఆయన తప్పు చేయకూడదు. హెచ్చరించింది, హెచ్చరించాల్సిన అవసరం కూడా భార్యకు ఉంది. మనకి ఎంతసేపు ఏంటంటే కొంతమంది చెప్తుంటారు పతివ్రతలు అంటే కాళ్ళ దగ్గర కూర్చోవాలి, ఇవన్నీ విన్నాం మనం కొన్ని చోట్ల. వీడియోలు చూడండి, కొన్ని వీడియోలు ఉంటాయి. పతివ్రత అంటే ఒకటినే నమ్ముకోవడం, ఒకటిని ఆరాధించడం, బానిసగా మారడం కాదు. వాళ్ళ తప్పప్పుడు దిద్దాల్సిన అవసరం కూడా ఉంది, వీళ్ళకి వాళ్ళ తప్పప్పుడు కూడా దిద్దాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జీవిత భాగస్వామి అంటారు, బానిస అని అనలేదు. భాగస్వామి అంటే ఇద్దరు పార్ట్నర్స్.
కాబట్టి ఒకరికప్పుడు ఒకరు తిట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా ఆవిడ వినయంగా చెప్తుంది. ఒక హెచ్చరిక చేసి మళ్ళీ దాన్ని వినయంగా చెప్తుంది ఆవిడ. అంటే ఆయన అంతకంటే కూడా చూడండి, ఆయన సంస్కారం. ఆయన అంటాడు, నువ్వు ఎందుకు చెప్పావో నాకు తెలుసు, అందుకని దానికి సమాధానం ఆయన చెప్తాడు. ఏంటంటే నేను క్షత్రియుడిని, పైగా ఇక్కడ ముగ్గురందరూ అడిగారు నన్ను నువ్వు రక్షించు అని, వాళ్ళకి మాట ఇచ్చాను. కాబట్టి రాక్షసులు వస్తే వాళ్ళని సంహరించడానికని వెళ్ళి గ్రహించాను, అంతేగాని హింసలేదు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు రాముడు. ఇది సంసారం. అంతేగా నువ్వు అడగడం ఏంటి నన్ను, నాకు తెలియదు ఇంత మాత్రం అని ఇవ్వకపోలేదు రాముడు. సీతారాముల మధ్య ఇవ్వలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు సమానమే. ఎవరో కొన్ని చోట్ల చెప్తుంటారు, కానీ అవన్నీ కూడా ఏంటి బానిసత్వం ఎక్కడ లేదు మన దగ్గర. మన పురాణాల్లో ఏ స్త్రీని బానిసగా చూడమని చెప్పలేదు, ఎవరో కాళ్ళ దగ్గర ఉండలేదు. కాబట్టి అణుకు అనేది అందరికీ ఉండాలి. ఆ అణుపే పాటించింది సీతమ్మ. తర్వాత విరాధుడు అని ఒక రాక్షసుడు ఆవిడ పట్టుకుంటాడు. విరాధుడు పట్టుకుని తీసుకెళ్ళిపోతుంటాడు. వాడేంటంటే వాడు చాలా పెద్ద రాక్షసుడు, భయంకరమైన ఆకారం గలవాడు. వాడు ఆవిడ పెళ్లి చేసుకోవాలని వాడు అనుకుంటాడు. అప్పుడు రామలక్ష్మణుడు రాక్షసుని సంహరించేసి విరాధుడిని, వాడు ఏదో కుబురుడని గంధర్వుడు, వాడికి ఒక శాపం. వాడేదో తన డ్యూటీకి తను సరిగ్గా వెళ్ళకపోయేసరికి కుబేరుడు శాపం ఇస్తాడు. అందుకని వాడికి ఇప్పుడు రాముడు వాడిని చచ్చిపోడు, వాడికి చావులేదు. అందుకని వాడిని బతికుండగానే బాధ పెట్టేస్తారు. వాడు వెంటనే స్వర్గానికి వెళ్ళిపోతాడు. రాముడు దర్శనంతో అయిపోతుందని చెప్తారు. అక్కడికి అది ఎండ్ అయిపోయింది. తర్వాత సీతని రావణాసుడు ఎత్తుపోయే సీన్ వస్తుంది. శూర్పణఖ రావడం, శూర్పణఖ ఏం చేస్తుంది, ఇక్కడ రాముని చూస్తుంది, ఇష్టపడుతుంది. ఆయన కాస్త వెళ్ళకోవడం చేస్తాడు, లక్ష్మణుడి దగ్గరికి వెళ్తుంది, ఆయన వెళ్ళకోవడం చేస్తాడు. చివరికి సీత మీద పడుతుంది. సీత అందం వల్ల కదా వీళ్ళకి తయారు అని. అప్పుడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసేసాడు. అది వీళ్ళు ఏం చేసింది, రావణాసుడు రెచ్చగొట్టి పంపిస్తుంది. ఒక అందమైన అమ్మాయిని చూసి నీకు భార్యగా ఉంటే బాగుంటుంది నేను అనుకున్నాను, కానీ అందుకని వాళ్ళు ఇలా చేశారని అబద్ధాలు అడిస్తుంది. ఇప్పుడు రావణాసుడు వస్తాడు. రావణాసుడు ఎలా వచ్చాడు, సన్యాసి వేషంలో వచ్చాడు. సన్యాసి వేషంలో వచ్చినప్పుడు అప్పటికే మాయారెడ్డి వెంబడి వెళ్ళిపోయాడు రాముడు. మారీచుడు వస్తాడు మాయారెడ్డిలాగా. అది చూసి సీత ఏమడుతుంది, ఇక్కడ కూడా మళ్ళీ సీత స్వభావం ఎట్లా ఉందంటే చిన్నపిల్ల మనసుతో ఉంది. ఆర్డరీ గృహిలాగా బిహేవ్ చేస్తుంది. ఆ బంగారు జింక చాలా బాగుంది, తీసుకురమ్మంటుంది రాముడు. రాముడు అంటాడు, ఇది ఏదో బంగారు జింక ఉండదు అసలు సహజంగా ప్రపంచంలో అంటే. ఈయన ఒప్పుకోదు, నాకు అది తీసుకురావాలి. తీసుకొస్తే దాన్ని అది పట్టుకుండగా తీసుకొచ్చేవా బాగానే ఉంటుంది. అది మనం వనవాసం అయితే తీసుకెళ్ళి అప్పలకు చూపిస్తాను, ముగ్గురు సంతోషపడతారు. మా వనవాసంలో మేము ఈ జింకని చూసాము, మీకోసం పట్టుకొచ్చాము అంటే అందరు దాంతో ఆడుకుంటారు. ఎత్తగా ఉంది కాబట్టి అందరు దాన్ని చూడడానికి వస్తారు. అది నీకు ప్రాణాలతో దొరకకపోతే చంపి తీసుకురా, దాని తోలు మనం వాడుకోవచ్చు. చెప్పాను కదా, వాళ్ళ స్వభావం వేరే ఉంటుంది. ఆ రాజుల కాలం ఇది కాబట్టి ఆ రాజకన్యలు వాళ్ళ రక్తంలోనే ఉంటుంది ఆ క్షేత్రం అనేది. కాబట్టి ఆవిడ సహజమైన మాట చెప్పేసింది. సరే అని చెప్పి రాముడు వెళ్ళాడు. రాముడు వెళ్ళిన కాసేపట్టి ఆ మారీచుడు రాముడు ఏం చేశాడు, గుర్తిస్తాడు, వీడేదో మామూలు లేడి కాదు అని బాణాలు వేసరికి వాడు చచ్చాడు. మారీచుడు చచ్చేటప్పుడు ఆ సీత హా లక్ష్మణుడు చచ్చాడు. అప్పుడు సీతమ్మ విన్నది, ఆవిడ వణికిపోతుంది. ఆ సమయంలో ఆవిడకి రాముడు ఇంత పరాక్రమవంతుడు, ఆయనకి ఏ చెడు జరగదు అనేది పోయింది. ఆవిడకి ఆ స్పృహ పోయింది. ఆవిడకి ఎంతసేపు ఏంటంటే అతి ప్రేమ కొద్దీ ఆవిడ ఏంటంటే ఆయన ఏమైపోయినాడని భయం ఆవిడ. అందుకని లక్ష్మణుడు వెళ్ళమంటుంది. లక్ష్మణుడు వెళ్ళడం మా అమ్మకి ఏమీ కాదు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినవాడు, ఆయన తెలుసు కదా వాళ్ళ అమ్మ గురించి అంటే వినదు. ఇక్కడ ఎలా ఉందంటే ఒక చాలా సాధారణమైన స్త్రీలాగా మాట్లాడింది ఆవిడ. నీకేదో దుఃఖుంది ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. ఒక తమ్ముడు రాజ్యం కాజేశాడు, ఒక తమ్ముడు ఆయన భార్యను కాజేయాలనుకుంటున్నాడేమో, నీకు అంత ఉద్దేశం ఉందేమో అని వస్తుంది. కన్ను స్లిప్ అయింది అంతే, ఆవేశం. ఎందుకంటే ముందు రాముడి గురించిన ఆలోచన ఈయనేమో పోడు, అక్కడ ఏమైందని బాధ అయిపోయింది. దీని కొద్ది ఆవేశం కొద్ది జారిన మాట, దాంతో లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. సరే రాముని ఏం చేస్తున్నాడు చూద్దాం, అసలు రాముని ఏమైనా చూద్దాము. ఆయనకి వెళ్ళాడు. అయితే మనకి ఏంటంటే పురాణంలో దీంట్లో సినిమాలో చూపించిన లక్ష్మణుడు ఏంటంటే ఏం లేదు, చెప్పేసి వెళ్తాడు. సరే సీత ఇట్లాగే వెళ్ళాడు లక్ష్మణుడు, నువ్వు చాలా తప్పు మాట్లాడావు, ఏదో ఒక రోజు నీకే తెలుస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు రావణాసుడు వచ్చాడు. రావణాసుడు సన్యాసి విషయంలో వచ్చాడు. వచ్చినప్పుడు ఈమెం చేసినట్టు అమాయక గృహిణి లాగా ఏదో సన్యాసి ఏదో భిక్ష వేస్తాము లక్ష్మణుడే కలిగారు, లోపలికి పిలిచింది. భిక్షాన్ని ఏంటో వచ్చాడు. వచ్చినప్పుడు భిక్ష వేయడం అనేది మన ధర్మం. ఆయన లోపలికి పిలిచింది, పీట వేసింది, అర్ఘ్యమోపాద్యం ఇచ్చింది, చక్కగా వండి అన్నం తీసుకొచ్చి పెట్టింది. అన్నీ వేసి
కదా, చెప్పకపోతే శాపం పెడతాడేమో నన్ను, నా వాళ్ళంతా నేను అని భయానికి ఏం చేసినట్టే చెప్పేసి దాన్ని ఎట్లా చెప్పింది, ఏ టు జెడ్ అని చెప్పేసి మొత్తం తన పుట్టుక దగ్గర నుంచి అంటే తను ఎవరి కూతురు ఏంటి ఎలా పెళ్ళైంది అన్నీ చెప్పేసింది ఆమె. ఇక్కడ సాధారణంగా స్త్రీలకు ఉండే అమాయకత్వం, కొంతమంది ఉంటారు కొంచెం పలకరించడం అన్నీ చెప్పేస్తారు అమాయకంగా. వాళ్ళకి ఏంటంటే తెలియదు లోకం ఇట్లా ఉంటుంది, ఎదుటి వాళ్ళకి అన్ని విషయాలు ఎందుకు చెప్పాలి అని ఉంటుంది. మంచి వాళ్ళే కదా మనం అడిగారు, ఆప్యాయంగా అడిగారు ఏంటి అని అన్నీ చెప్పేస్తారు. చివరికి వాళ్ళు అలాగే పట్టుకుంటారు, కొన్ని కొన్ని అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఈవిడ కూడా అన్నీ చెప్పేసింది. దాంతో రావణాసుడు మొదలుపెట్టాడు, నేను రావణాసురుడిని. అడిగింది, నువ్వెవరు, నువ్వు ఇట్లా కాశాపడి చేసి నువ్వు తిరుగుతున్నావు అని అడిగింది. అడిగితే నేను రావణాసురుడిని, లంకాధిపతిని, నిన్ను ఇష్టపడ్డాను, నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పారు. ఆవిడకి ఆవేశం ఆగలేదు. తప్పు మాట్లాడుతున్నావు, సన్యాసి వేషంలో ఇవన్నీ ఏంటిది, లంకకు రాజు అంటున్నావు, నువ్వు నీ భార్యను మాత్రమే ప్రేమించాలి, పరస్త్రీల జోలికి వెళ్ళకూడదు అని చెప్పింది. అతను వింటాడా? పైగా అతను ఏమంటాడంటే, మీ నాన్న జనక మహారాజుకి నేను చాలా కానుకలు కూడా ఇస్తాను, ఆయన సంతోషపడతాడు, నువ్వు నాతో వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడు. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఒక మాట చెప్తాడు ఒక చాప్టర్లో, ఏంటంటే విభూతి యోగం అని 10వ చాప్టర్ అనమాట. అందులో ఆయన ఏం చెప్తాడంటే ఒక సెంటెన్స్ చాలా బాగుంటుంది. తను ఎందులో ఉంటాడో చెప్తుంటాడు కృష్ణుడు. కృష్ణుడిని ఎందులో చూడొచ్చు మనము అంటే రాజుల వీర ఏమంటారు క్షాత్ర ధర్మంలో చూడొచ్చు, అట్లాగే ఏంటంటే మంచి వాళ్ళ మనసులో చూడొచ్చు. అట్లా చాలా ప్లేస్లు ఉంటాయి. ఆడవాళ్ళలో నేను లక్ష్మీదేవి, ఇట్లా ఎన్నో చెప్తాడు. ఋతువులలో వసంత ఋతువు చెప్పి భార్యను మాత్రమే ప్రేమించే భర్త ప్రేమలో నేను ఉంటాను అన్నాడు. అది రాముడు చేసి చూపించాడు. భగవద్గీత చెప్పింది రాముడు చేశాడు. ఇది అంటే కొంతమంది ఉంటారు దుర్మార్గులు, వాళ్ళు భార్య పని దిక్కులు చూస్తుంటారు. అది కూడా కనిపిస్తుంటే మనకి, ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు దిక్కులు చూస్తుంటారు, వెకిలి చూపులు చూస్తుంటారు, వక్ర దృష్టితో పరాయి స్త్రీలను చూస్తుంటారు. భగవద్గీత ఏం చెప్పాడు, భార్యను మాత్రమే ప్రేమించే భర్త ప్రేమలో నేను ఉంటాను అన్నాడు. అంటే ఎంత ఉన్నతమైన ప్రేమ అదనమాట. ఈవిడ అదే చెప్తుంది, పరస్త్రీలను చూడకూడదు, నువ్వు పరస్త్రీలని నువ్వు అలా వాంఛించకూడదు అంతా చెప్తే వినలేదు. వినకుండా చివరికి ఏం చేశాడంటే ఆవిడని తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్ళడం కూడా ఎంత ఘోరంగా అంటే మనం సినిమాలో చూపించినట్టు ఆ భూమితో సహా పెళ్ళగించి తీసుకెళ్ళలేదు, జుట్టు పట్టి లాగట. అది వాడి ప్రభుత్వం. అప్పుడు మొత్తం లోకాలన్నీ వణికిపోయినట్ట, ముఖ్యంగా దేవతలందరికీ ఏంటంటే ఒక విధంగా సంతోషం కలిగింది. ఎందుకంటే ఆవిడ జుట్టు పట్టుకున్నాడంటే వీడు చచ్చాడు, చచ్చే రోజు వచ్చింది. ఇంకా ఇది ముహూర్తం, వాడి చావుకు పెట్టుకున్న ముహూర్తం ఏంటంటే ఒక మహాపతివ్రత అయిన స్త్రీ జుట్టు పట్టుకోవడమే వాడి చావుకు ముహూర్తం. అది డిసైడ్ అయినాడు. తీసుకెళ్ళాడు. అక్కడ ఆవిడ గట్టిగా అరవడం, ఎవరైనా రక్షిస్తారా అని అరుస్తుంది అసహాయంగా. అప్పుడు జటాయు కనిపించాడు. జటాయుని అడిగింది, జటాయు ఇలా తీసుకెళ్తున్నాడు, నువ్వు పెద్దవాడి, నువ్వు మాత్రం ఏం చేస్తావు లేదు కదా. అయినా ఆయన కూడా శాయశక్తిలో పోరాటం చేశాడు రావణాసుడితో. చివరికి రావణాసుడు ఏం చేశాడు, రెక్కలని నరికేశాడు జటాయు పడిపోయాడు. ఇక్కడ సీత క్యారెక్టర్ చూడండి, ఆ రావణాసుడు జటాయు ఇద్దరు పోరాటం చేసేటప్పుడు ఆ సీతని పక్కకు దింపాడు వాడు రావణాసుడు. వాడు రథం తెచ్చుకున్నాడు, పెద్ద రథం తెచ్చుకున్నాడు, రథము దానికి గుర్రాలు, దానికి ఒక సారథి, ఇంతమంది ఉన్నాడు వాడికి అరేంజ్మెంట్. వాడికి తెల్ల గొడుగులు, రథం మీద ఇంత అరేంజ్మెంట్తో వచ్చాడు సీతను తీసుకెళ్ళాలి. ఆవిడ పక్కకు దింపాడు. దింపితే ఆవిడ వెళ్ళి జటాయు మీద పడి ఏడ్చింది, నా మూలంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు అని. ఇక్కడ ఇంత రాక్షసుడు తను తీసుకెళ్తున్నాడు అని బాధ కంటే ఎదటివాడు ఏమైపోతున్నాడు అని బాధ. ఇది కదా ఉండాల్సింది మానవత్వం. మనం ఎట్లాంటి కొన్నిసార్లు ఎట్లా చూస్తామంటే అవతల ఎక్కడన్నా పోనీ మన మూలంగా అవతల బలైపోతున్నారని తెలిసినా మనం ముందు మనం కంఫర్ట్ చూసుకుంటాం. కొంతమంది అలా జరుగుతుంది, అబ్జర్వ్ చేయండి. ఎదిగివాడు ఎంత కష్టపడ్డా పర్వాలేదు, మన పని అవుతుందో కాలేదా అని చూసుకుంటారు చాలామంది. అట్లాంటివి చూసినప్పుడు మనకి ఇట్లాంటి సీన్ గుర్తొచ్చాయి అనుకోండి, ఆవిడ పడి ఏడుస్తుంది ఆయన మీద పడి, తండ్రి శవాన్ని పట్టుకుని ఏడ్చినట్టుగా ఏడ్చింది సీత. అయినా కానీ మనవాడు రావణాసుడు ఆవిడని అట్లాగే మళ్ళీ లేపి తీసుకెళ్తాడు. తర్వాత ఆవిడ ఏడుస్తూనే ఉంది. చివరికి ఏం జరిగిందంటే ఇక్కడ సీత తెలివితేటలు కూడా ఉన్నాయి. అట్లా ఏడుస్తున్నా కానీ ఆవిడ విచక్షణ కోల్పోలేదు, చూసింది ఎక్కడ ఎవరూ లేరు. చివరికి ఏం చేసిందంటే ఆ ఒక ఋష్యముఖ పర్వతం మీద ఒక 8 మంది వానరులు కనిపించారు. మన సుగ్రీవుడు వాళ్ళు ఆ ఋష్యముఖం మీద 8 మంది వానరులు చూశాక ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే చీరకొంగు చింపి నగలు తీసి మూట కట్టి వాళ్ళ మీద పడేసింది. ఇక్కడ తెలివి విచక్షణ ఉపయోగించింది ఆవిడ. ఏదో ఏడుస్తే ఎట్లా అని ఎవరో రక్షించాలనుకోలేదు, తన ప్రయత్నం తను చేసింది. అది ఎవరికైనా దొరుకుతాయి రేపు తన జాడ కనిపెట్టడానికి. అది నిజంగా పనికొచ్చింది. తర్వాత అక్కడి నుంచి వాడు నగలు తీసుకెళ్ళేవాడు ఊరికే తీసుకెళ్ళకుండా ఆవిడని వెంబడి పెట్టుకుని మొత్తం తన భవనాలని చూపించాట.
నేను ఎంత గొప్పవాడిని, మొత్తం అన్ని లోకాలని అణిచేశాడు, దేవతలని రాక్షసులు అందరినీ అణిచేశాడు. సూర్యుడు కూడా రావణాసుడు చెప్పినట్టు వినాల్సిందే, ఎంత ఎండకాయలో ఇతను డిసైడ్ చేస్తాడు. సముద్రం ఎంత మేరకు అలలు ఉండాలి సముద్రంలో అనేది కూడా ఇతనే నిర్ణయిస్తాడు. అంత కర్కశంగా పరిపాలిస్తున్నాడు. లోకంలో అందరూ 3 లోకాల వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు రావణాసుడి వల్ల. అలాంటిది రావణాసుడు ఏం చేశాడు, తన వైభవం చూపించాలి. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, రాజ్యం లేదు తన భర్తకి. రాముడికి రాజ్యం లేదు, వైభవం లేదు, ఏమీ లేదు. రాముడితో ఉంటే అన్ని కష్టాలే. వీడెవడో చాలా గొప్పవాడు, ఇన్ని లోకాలు ఎన్నుకున్నాడు, ఇంత పెద్ద అందగాడు. నిజంగా చెప్పాలంటే రావణాసుడికి వర్చస్సు ఉందిట, అది రాముడే ఒప్పుకున్నాడు. ఉంది కానీ అది భక్తితో వచ్చిన వర్చస్సు. కానీ తన క్యారెక్టర్ పోవడం వల్ల జీవితమే పోయింది. అందరూ ఏం చేశారంటే అన్ని తిప్పి చూపిస్తే కూడా ఆవిడ చీపోవాలి. నువ్వు ఎన్ని బోనాలు చూపిస్తే ఏంటి, నా రాముడికి నువ్వు సాటిగా పోవాలి. అది సీత. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అనుకుంటాం అందులో గొప్పే ఉంది అని అనుకుంటాం. రాముడు అంత గొప్పవాడు, రాముడి క్యారెక్టర్ చాలా గొప్పది. పరిస్థితులు చూడడు, ఆయనకి వేరే చెడు వ్యసనాలు ఏం లేవు. అట్లాంటప్పుడు రాముడు సీత ప్రేమించడం గొప్పే ఉంది అనుకుంటాం. కానీ వీడు అరణ్యవాసంలోకి వచ్చినప్పుడు సీత రాముడు అత్రి మహర్షిని కలుసుకుంటారు. అక్కడికి వచ్చినప్పుడు అత్రి మహర్షి అనసూయ వాళ్ళని కలుసుకున్నప్పుడు అనసూయత ఉంటుంది సీత, నా భర్తను నేను ఎందుకు ప్రేమిస్తానంటే ఆయన ఇంత మంచివాడు, ఇంత సూనాలు రాసి ఇంత అందగాడు అని మాత్రమే కాదు, ఒకవేళ రాముడికి అందం లేకపోయినా, రాముడు ఒక సుగుణాలు లేకపోయినా, ఎంత దుర్గుణాలు ఉన్నా నేను అతన్ని మాత్రమే ప్రేమిస్తాను. అది నిజం కదా. ఎందుకంటే మన మధ్యన చూస్తాం, మీరు ఆలోచించండి, మనం చూస్తానే మనకు తక్కువ కొన్నిసార్లు. తాగుబోతు పడుతున్నాడు భర్త, రాత్రంతా కొడుతూనే ఉంటాడు, తెల్లవారు లేచాక ఆనందం ఉంటుంది ఆవిడ, అంతే కదా. అన్నీ ఉంటాయి, ఆ బాధ ఉంటుంది, కోపం కూడా ఉంటుంది, కానీ ఆ పిల్లల బాధ ఉంటుంది ఆవిడ. అంటే ఎంత దుర్మార్గుడైనా ఎంత ఇదైనా ప్రేమించకుండా ఉండలేదు. అదే పాట వింటాం, ఆడక్కడ అందరూ సీతలే. పసుపుతాడు కట్టుకుని మెళ్ళో పిల్లల కోసం పాచి పనులు చేసుకొని చదివిస్తారు ఆడవాళ్ళు. మళ్ళీ మొగుడు కూడా చూసుకుంటారు, అతనికి అన్నం పెట్టి అతనికి ఏం కావాలో చూసుకుంటారు, అతను డబ్బులు ఇవ్వకపోయినా కూడా. సీతమ్మన్నది అదే, ధనహీనుడైనా చరిత్రహీనుడైనా ఎలాంటి వాడైనా నేను ప్రేమించదాన్ని. కానీ నా అదృష్టం ఏంటంటే రాముడు సుగుణాల రాసి. ఇది చాలా బాగుంది, టచింగ్గా ఉంది కదా ఈ సెంటెన్స్ అని అత్రి మహర్షి భార్య అనసూయమతో అడిగింది. ఆవిడ చాలా మెచ్చుకుంటుంది. మంచిదానివమ్మా నువ్వు అని చెప్పి ఆవిడ చీరలు ఆభరణాలు అవన్నీ ఇస్తుంది సీతకి. అవి వేసుకుంటే ఎప్పటికీ ఎంగానే ఉంటారు, ఎప్పటికీ యవనంగా ఉంటారు. అలాంటి కానుకలన్నీ కూడా అత్రి మహర్షి భార్య అనసూయమ్మ సీతకి ఇచ్చింది. తర్వాత ఈ నగలు అవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం, సీత రావణాసుడు ఎంత వైభవం చూపించినా లొంగలేదు. ఇది మానవ స్త్రీ లక్షణం, మానవుడు అనుసరించాల్సిన ధర్మం, ఇది నేర్చుకోవాల్సిన విషయం ఇది. అయితే ఇక్కడ వానర స్త్రీలు ఉన్నారు, తార, రుమ. సుగ్రీవుడి భార్యని వాడు వాలి అపహరిస్తాడు, సుగ్రీవుడిని వెళ్ళగొట్టేస్తాడు రాజ్యం నుంచి. అప్పుడు ఏం చేస్తుంది ఆవిడ, సుగ్రీవుడి భార్య వారితోనే ఉంటుంది. తర్వాత వారిని చంపేస్తాడు రాముడు, సుగ్రీవుడితో స్నేహమైంది. వారిని చంపేసిన తర్వాత వాలి భార్య తార ఏం చేస్తుంది, సుగ్రీవుడితో ఉంటుంది. అంటే ఇక్కడ మీరు మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఎవరికి పవర్ ఉంటే వాళ్ళతో ఉండిపోతారు కొంతమంది. వాడు రాజుగా ఉన్నాడు, వాడితో ఉండిపోయారు. వాడు వచ్చాడు, వీడు రాజుగా ఉన్నాడు, వీడితో ఉండిపోయారు. ఇవన్నీ నీచమైన పనులు. అలాంటి పనులు మన సీతమ్మ చేయలేదు. ఎందుకంటే వీడు ఒక వానర రాజ్యానికి మాత్రమే రాజు వాలి, అయినా సరే వాడు రాజు కదా అని ఉంది. అట్లానే తార కూడా అంతే, సుగ్రీవుడు రాజు అయినాడు, భర్త పైన దుఃఖం కూడా మర్చిపోయి హాయిగా సుగ్రీవుడితోనే ఉంది తార. కానీ అంత పెద్ద 3 లోకాలకి వాడు అధిపతిని చెప్పుకుంటున్నాడు రావణాసుడు. అలాంటి వాడిని కన్నెత్తి కూడా చూడలేదు సీతమ్మ. పైగా ఏం చేసింది, ఒక గడ్డి పరకను అడ్డం పెట్టుకుంది. రావణాసుడు అంతా మాట్లాడినప్పుడు ఒక గడ్డి పరకను అడ్డం పెట్టుకుంది. ఎందుకు, నువ్వు గడ్డి పరకతో సమానం అని ఒకటి. ఇంకొకటి ఏంటంటే, పరపురుషుడు మనని పక్క దృష్టిలో చూస్తున్నప్పుడు వాడి వల్ల చూడడం అసభ్యత, అది ధర్మం కాదు అది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, ఒక చూడటమే తప్పు అనుకున్నప్పుడు, వాడి వల్ల దుర్మార్గం చేసిన వాడి వల్ల చూడటమే తప్పు అనుకున్నప్పుడు పరాయి పురుషుడు మనం షేక్ హ్యాండ్స్, హగ్ చేసుకోవడము చూస్తున్నారు కదా. మీరు కొన్ని స్టేజ్ల మీద హగ్ చేసుకుంటారు ఆడపిల్లలు, మగపిల్లలు. అవసరమా? మన దేశంలో హక్కు లేదు కదా, స్పర్శ అనేది వేరే ఉంటుంది. మనకేంటంటే నమస్కారం పెడతాం అన్నారు. అలా ఇవన్నీ సీతమ్మ చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. మనకు తెలుసు, మనం పాటిస్తున్నాము. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే తెలియని వాళ్ళకి మనం విన్నవాళ్ళం మళ్ళీ స్ప్రెడ్ చేయాలి. ఈ ఆలోచన మనం పెంచుకోవడం కోసం మనందరం పంచుకుంటున్నాం. ఇక్కడ నేను చెప్పడం మీకు వినడం కాదు, మీకు అన్నీ తెలుసు. మీరు వింటున్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉంది. ప్రతి వాళ్ళ మొహంలో ఫీలింగ్స్ నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట నేను ఏం చెప్పకుండా
అదృష్టం మీలాంటి వాళ్ళతో పంచుకునే అవకాశం వచ్చింది. అయితే అలాంటి సీతమ్మ చివరికి ఏంటంటే ఈ రావణాసుడి బాధ భరించలేక ఉడిపోసుకుందాం అనుకుంది. ఎందుకంటే రాముడు రాడు, నేను ఎక్కడున్నానో రాముడికి తెలియదు అని ఒక సమయంలో ఆవిడ మానసికంగా ఒత్తిడికి లోనయ్యి ఆవిడ జడతో ఊడిపోసుకోబోయింది. అప్పుడు హనుమంతుడు వచ్చాడు. హనుమంతుడు వచ్చి ఆవిడకి రామాయణం అంటే రాముడి కథ, దశరథుడి కథ అన్నీ చెప్పి చివరికి తను ప్రూవ్ చేసుకుని రాముడు ఇచ్చిన ఉంగరం ఆవిడకి ఇస్తాడు. ఆవిడ దగ్గర ముందుగా తీసుకుంటాడు. ముందు ఆవిడ ఏమంటుంది అనుమానిస్తుంది. మానవ సహజం కదా, ఇప్పటిదాకా చాలా రాక్షసమాయలు చూసింది కాబట్టి హనుమంతుడు కూడా ఎవరో రాక్షసుడు ఉంటుంది. సరే అయిన తర్వాత ఈ హనుమంతుడు నాతో వచ్చేసేయమంటాడు. నువ్వు నాతో రా, నేను తీసుకెళ్తాను. ఎందుకు ఈనాడు కష్టాలు, మళ్ళీ రాముడు రావాలి, సముద్రం దాటాలి, చాలా కష్టాలు ఉంటాయి కాబట్టి నా భుజం మీద ఎక్కమ్మా, నా వీటి మీద కూర్చొని వచ్చేయి అంటే ఆవిడ చెప్తుంది, నాయన రావడానికి ఏంటంటే నువ్వు అతివేగంగా పోతావు, నీ వేగానికి నేను సముద్రంలో పడిపోతే అదొక బాధ, అదొకటి. అసలు సంగతి ఏంటంటే నువ్వు పుత్రుడు అయినా సరే, నువ్వు పొరుగు సమానుడిమా అయినా సరే పరపురుషుడిని నేను స్పర్శించను అని చెప్తుంది ఆవిడ. ఎలా ఉంది? అర్ధరాత్రి అపరాత్రి అబ్బాయిలతో తిరిగి ఆడపిల్లలకి ఇది లెసన్ కాదు. ఇది అయినా పరపురుషుడు అన్నాక నీకు అన్న కాదు, నీ భర్త కాదు, నీ తండ్రి కాదు అన్నప్పుడు వాడు ఎవడైనా పరపురుషుడే. నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా. ఎంత లోపల అంతలో ఉంటే మగవాళ్ళు మన జోలికి ఎందుకు వస్తారు? కొంత తప్పు మనలో కూడా ఉంది, అంతా నేను. కొంతమంది మంచిగా ఉన్నా వెదవలు ఉంటారు, అక్కడైపోయి. కానీ కొంత తప్పు మనలో ఉంది. మన వేష భాషలు మారాలి. వేష భాషల్లో మనం రెచ్చగొడుతుంటాము. చిరిగిపోయిన ప్యాంట్ ఆడపిల్లలు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? టవర్ చేసి ఆడపిల్లలకి ఎందుకు? మగపిల్లలు కూడా అది తప్పు. దరిద్రంగా ఉండేది చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం దరిద్రం అది. ఆ చిరిగిపోయినవి చింపి చుట్టూ పిచ్చగాళ్ళ వాళ్ళు తిరుగుతూ అది అందంగా అనుకుంటారు వాళ్ళు. అది దరిద్రంలో దిగిపోతున్నారు. దరిద్రం కూడా కలగాలా? ఒక అబ్బాయి చక్కగా దుమ్ముకుని మంచిగా క్లీన్ షేవ్ చేసుకుని మంచి బట్టలు వేసుకుంటే మనకి చూడాలనిపిస్తుంది. అది కాదా, వీళ్ళు ఉన్న చుట్టూ పెంచేసుకుని, ఉన్న గడ్డలన్నీ పెంచేసుకుని, చిరిగిపోయిన బట్టలు వేసుకుని అది స్టైల్ అనుకుంటే చెట్లు పొచ్చే ఒకటి మనకి తక్కువ. అలా ఉంటుంది. ఒకసారి నిజమే చెప్తాను, నేను సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర వెళ్తుంటే ఒక అబ్బాయి ఇట్లా నిలబడ్డాడు. చూస్తే చిరిగిపోయిన బట్టలు, చింపి చుట్టూ. నేను కొద్దిగా ఒక సెకండ్ అక్కడ ఆగి వాడి చేతులు ఏముందా అని చూస్తున్నా. ఒకవేళ వచ్చే ఉందా, ఎందుకంటే తెలుసుకోలేకపోతున్నాను. చాలా సీరియస్గా నేను ఆ రోజు అనుకున్నాను, వీడు బిచ్చగాడ, ఎందుకంటే బిచ్చగాడ మధ్యలో కూర్చున్నాడు వాడు. కాబట్టి వీడు బిచ్చగాడ లేకపోతే మరి పుర్రాడ కాలేజ్ పుర్రాడ తెలియట్లేదు. కాసేపు ఆయన వాడు చేతులు ఇట్లా పెట్టుకున్నాడు. చూసి సెల్లు ఆయన వీడు బిచ్చగాడు కాదు. ఎందుకు? పేరెంట్స్ అన్ని కొనిస్తున్నారు. ఎందుకు దరిద్రం? సరే వాళ్ళని నేర్చారనుకో, ఆడపిల్లలు మోకాళ్ళ దగ్గర చింపుకుంటారు, ఇంకా చాలా మంది ప్యాంటు చింపుకుంటారు. ఎందుకు ఎక్స్పోజింగ్? మనం ఎంత కప్పుకుంటే అంత గౌరవం, ఎంత కప్పుకుంటే అంత గౌరవం. చూపులు ఎక్కడ ఆగిపోవాలి? మొహం మీద ఆగిపోవాలి. ఎవరి చూపులైనా మన మొహం మీద ఆగిపోవాలి. ఎందుకంటే రూపేష్ లక్ష్మి, లక్ష్మి ఇక్కడ మొహంలో కనిపిస్తుంది. వివేకానందుడు ఏమన్నాడు? నీకు ఒక ఆడపిల్ల అంతగా చూడాలనిపిస్తే పాదాలు చూడమన్నాడు. పాదాలు చూస్తే చెడు రావు. అందుకని ఏంటంటే అక్షరం మగపిల్లలది మొత్తం తప్పు అని చెప్పలేము. మనం కూడా మన డిగ్రీకి మనం మెయింటైన్ చేస్తే వేష భాషలో, వస్త్రధారణలో ఎవరు కూడా అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. చూపులతో ఆపచ్చు, మనం కళ్ళతోనే కంట్రోల్ చేయొచ్చు. మనం అది సీతమ్మ చేసిన పని ఇక్కడ. లేకపోతే రావడానికి ధైర్యం ఎక్కడ ఉంది? ఆవిడ ఆత్మస్థైర్యం వల్లనే వాడు ఇంకా దగ్గరికి రాలేకపోయాడు. ఒకటేంటంటే ఒక శాపం ఉంది రావణాసుడికి. ఆడవాళ్ళని కనుక వాళ్ళ ఇష్టం లేకుండా నువ్వు వాళ్ళ మీద అత్యాచారం చేస్తే చచ్చిపోతావు అని బ్రహ్మదేవుడు శాపం పెట్టాడు. అందువల్ల కూడా ఆగాడు. కానీ ఇంకా ముందు అడిగేయడానికి వాడికి ధైర్యం లేదు. ఎందుకంటే సీతమ్మ క్యారెక్టర్ అట్లా ఉంది. ఆవిడ అన్ని నెలలు చీర మార్చలేదు. ఎందుకు? నేను మంచి చీర కట్టుకోవాలి, నేను స్నానం చేయాలనే స్పృహ లేదు ఆవిడకి. శరీరం మీద స్పృహ లేదు. ఆవిడ అన్ని రోజులు ఏం చేసింది? అన్ని నెలలు తపస్సు చేసింది, రాముడి గురించి తపస్సు చేసింది, ఉపాసన చేసింది. అది ఎంతో బాగుంది మాట వినడానికి, గౌరవంగా ఉంది. తన భర్తని మాత్రమే ఆవిడ ఉపాసన చేసింది. ఎదురుగా వాడు ఎవరైనా లెక్క చేయదు. అట్లా ఇక్కడ మనం వానరుల లక్షణం చూసాము. ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రాక్షసుల లక్షణం ఏంటి? ఇంకోటి అపహరించడం. వేరే వాడి సొమ్మని తెలిసినా నువ్వు అపహరిస్తున్నావు. ఇది రాక్షసుల లక్షణం. సీత మానవుడికి ఎగ్జాంపుల్, దేనికి లొంగలేదు. అలాగే రాముడు కూడా శూర్పణఖ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత ఎవరేం చేసినా రాముడు దేనికి లొంగలేదు. ఆయన వెనక్కి తిరిగి చూడడు, పరాక్రమవంతుడు, దయామయుడు ఆయన. దానికి చెప్పాలంటే రాముడిలో ఉన్న సుగుణాలు సీతలో ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం. సరే ఇదంతా ఇంకొక యుద్ధం చేశారు, యుద్ధం అయిపోయింది, రావణాసుడు చచ్చాడు. తర్వాత సీతను తీసుకురమ్మన్నారు. రాముడు ఏం చేశాడంటే అంత అలంకరించుకున్నామన్నాడు అని చెప్పాడు. విభీషణుడికి రాజ్యం వచ్చింది. ఇప్పుడు రాముడు డైరెక్ట్గా సీతను తీసుకురాని చెప్పలేదు, విభీషణుడికి చెప్పాడు. ఆయన రాజ్యంలో ఉంది కాబట్టి
వెళ్ళి సీతను పంపించు అంటే సీత ఏమందంటే నేను అట్లా రాను, అలంకరించుకునే ఇది లేదు నాకు, నేను ఇట్లాగే వస్తాను, రాముడి ఆజ్ఞ. వెంటనే వినదాడు. సరే రాముడు చెప్పండి నేను వినాలి కదా అనుకుంది, తయారై వచ్చింది. ఇక్కడ మనకి సీత వ్యక్తిత్వం చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే రాముడు ఆవిడని చాలా దూషిస్తాడు. ఫస్ట్ చూడగానే రాముడి కళ్ళని వచ్చేస్తాయి. ఇన్ని నెలల తర్వాత చూశాడు, ఇంత సంగ్రామం తర్వాత చూశాడు. ఆవిడ ఏడుస్తూ వచ్చింది పాపం దగ్గరికి. ఆయన కళ్ళని కారిపోతుంది, కానీ వెంటనే దాన్ని కోపంగా మార్చుకున్నాడు. ఆవిడని కోపంగా చూస్తున్నాడు ఆయన. చూస్తూ అదే నన్ను 10 నెలలు నువ్వు ఇక్కడ వేరే వాడి దగ్గర ఉన్నావు, నువ్వు వెళ్ళిపో, నీ ఇష్టమైన చోటికి వెళ్ళిపో అని చెప్పాడు. ఇది ఒరిజినల్ రామాయణంలో ఉంది. అని నువ్వు భర్త దగ్గరికి వెళ్తావు వెళ్ళు, లేదా లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపోతావు వెళ్ళు, లేదా విభీషణుడి దగ్గరికి పోతావు పో, నీ ఇష్టం, నాకు సంబంధం లేదు అని చెప్తాడు. అది ఎంత క్రూరంగా ఉన్నాయంటే ఆ మాటలు. అది విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి చాలా కోపం వస్తుంది. కానీ ఆవిడ చాలా బాధపడ్డది. కానీ ఆయనని అడిగేసింది, నువ్వు మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నావు అని. ఏమంటారంటే ఇద్దరు అజ్ఞానులు ఉంటారు కదా, జ్ఞానం లేనివాడు, తన భార్య ఏంటో తనకు తెలియనివాడు, అలా పిచ్చోడు సాధారణమైన మనిషి, చదువురాని మనిషి మాట్లాడుతున్నట్టు ఒక మూర్ఖుడిలాగా, ఒక పావుడిలాగా మాట్లాడుతున్నాను అని. ఆ జాత రాముడికి ఆవిడ అనబడిన మనిషి, మనం అనుకుంటూ ఆయన దేవుడు కాబట్టి ఆవిడ అనేసింది. మనకు చాలా కోపం వస్తుంది. కానీ ఆ టైంలో రాముడు అన్న మాటలకు మనకు బాధ అనిపిస్తుంది. కానీ సీత రెస్పాన్స్ ఇస్తే హ్యాపీగా ఉంటుంది. సరైన సమాధానం ఇచ్చింది. అందుకని ఆవిడ ఏంటంటే నేను ఇట్లా అని ఆవిడ చెప్పుకోలేదు. నీ మనిషి మీద నీకు నమ్మకం లేదు, నా మీద నీకు నమ్మకం లేదంటే నువ్వు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నావు, నీ స్థాయికి తగ్గ మాటలు నువ్వు మాట్లాడలేదు అన్నది అని అగ్ని ప్రవేశం చేసేసింది. అది కదా తిరుగుబాటు. ఆత్మాభిమానం ఇక్కడ ముఖ్యం కదా. ఆయన మీద ఆవిడ గౌరవం ఉంది. ఆయన తప్ప ఆవిడ వేరే దేవుడే లేడు, ఆయనే దైవం. కానీ చివరికి ఏం చేసింది? తన ఆత్మాభిమానం వచ్చేసరికి శరీరం పోయినా పర్వాలేదు, మాట పడను. అది సీత. అగ్నిలో దూకాక ఏం చేశాడు? అగ్నిదేవుడే ఆవిడ తీసుకొచ్చాడు. అగ్ని పునీత సీత అంటే ఏంటంటే అగ్ని చేత పునీతమైనది కాదు, అగ్నే ఆవిడ వల్ల పునీతమైనట్ట. అక్కడ చమత్కారం ఏంటంటే సీతని తాకిన తర్వాత అగ్నిదేవుడికి పవిత్రత వచ్చిందట. అంత గొప్పది సీత. అది సీతమ్మ క్యారెక్టర్. అన్ని విధాలా కూడా ఆవిడ అన్నీ ఉన్నాయి. తిరుగుబాటు ఉంది, ఆవిడకి సహనము ఉంది, ఓర్పు ఉంది, అద్భుతమైన పాతివ్రత్యం ఉంది, భర్తను దిద్దుకునే తెలివితేటలు ఉన్నాయి, భర్తను ఒప్పించగలిగే తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు మనం సీత అవలంటామా అనలేము. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. చివరికి వాళ్ళు సీతారాములు అయోధ్యకి వెళ్ళిపోయారు. ఇది మనం తెలుసుకున్న సీతమ్మ కథ. రామాయణం అంటే సీతకు సంబంధించిందే మొత్తం. ఇంతవరకు ఏంటి రాముడి పాత్ర ఎక్కడెక్కడ అదంతా సీత చుట్టూ తిరిగింది. ఆయన ఏడుపు మొదలైంది కూడా సీతతోనే మొదలైంది అంతఃపురానికి రావడంతో. చివరికి ఎండింగ్ కూడా సీతమ్మని తీసుకుని అయోధ్యకి వెళ్ళడంలోనే జరిగిపోయింది. కాబట్టి ఇది మనం చెప్పాలి, నలుగురికి ప్రచారం చేయాలి సీత కథ. ఎందుకంటే సీత అనగానే అబలా అంటారు. ఆవిడ శపించగలదు రావణాసురుడిని. చెప్తుంది, నేను మానవ జన్మ ఎత్తలేదు. అత్రి మహర్షి భార్య కూడా చెప్తుంది ఆవిడ, నేను మామూలు అమ్మాయిని కాదు, భూమిలో దొరికాను. అంటే నేను మనిషి కడుపులో పుట్టలేదు. అంటే ఆవిడ దేవతనే కదా అర్థం. కానీ ఆవిడ మరి చిటికలో రావణాసుడిని మసి చేయగలదు, ఒక్క చూపు చాలు. కానీ ఆవిడ ఏమంటుంది? రావణాసుడిని నేను శిక్షిస్తే అది రాముడికి అవమానం, ఆయన శిక్షిస్తే నాకు అవమానం, ఆయన నాకంటే ఎక్కువ కాబట్టి అని తనకంటే తను ఎక్కువ రాముడిని ప్రేమిస్తుంది. చివరికి ఏంటంటే సీత క్షమాపణ మనకు తెలిసేది. హనుమంతుడు వచ్చాడు, ఈ రావణాసుడు చనిపోయాక హనుమంతుడు వచ్చి సీత దగ్గరకు వచ్చాడు. అక్కడ ఇంకా కూర్చుని చెట్టు కింద ఆవిడ కూర్చున్నప్పుడు చెప్పాడు, అమ్మ ఇలా చనిపోయాడు, రావణాసుడిని చంపేశారు, ఈ అయిపోయింది, రాముడు వచ్చాడు, నేను తీసుకెళ్తాడు అని. చుట్టూ చూస్తే అందరూ రాక్షసులు ఉన్నారు ఆవిడ చుట్టూ, రాక్షస అందరులు అంటే రాక్షస స్త్రీలు ఉన్నారు ఆవిడ చుట్టూ. అప్పుడు హనుమంతుడికి కోపం వస్తుంది. వీళ్ళందరూ ఇన్ని నెలలు ఆవిడ బాధించారు, ఈ 2 నెలలు ఆవిడ చాలా బాధించారు. చంపేస్తాం, నరికేస్తాం అని బెదిరించారు ఆవిడ, భయభ్రాంతులకు గురి చేశారు ఆవిడ. అందుకని ఆయన అంటే ఒక్కొక్కరిని చంపేస్తా అంటాడు హనుమంతుడు. ఒక్కొక్కరిని ఒక గుద్దుకు చంపేస్తాను, నేను ఇంత బాధ పెట్టారు కదమ్మా వీళ్ళందరూ అంటాడు. అంటే అప్పుడు సీత అంటుంది, నాయన వీళ్ళందరూ రావణాసుడి దగ్గర పనిచేస్తున్నారు, ఆయన ఏం చేయమంటే అది చేస్తారు. ఇప్పుడు అతను లేడు కదా, పాపం వాళ్ళు ఎందుకు అనడం, వాళ్ళ బుద్ధికర్మం. ఆ రాజు ఏం చెప్తే పని వాళ్ళు చేయాలి. ఆ రాజు ఏం చేశాడు? వీళ్ళకి ఒక పని అప్పచెప్పాడు, అందుకని వాళ్ళు చేశారు. వాళ్ళ ప్రత్యేకంగా నా మీద కోపం ఎందుకుంటుంది ఆయన. ఇదే విషయం రాముడు కూడా అక్కడ ఇంకో చోట అంటాడు. ఏంటంటే రావణాసుడు వాళ్ళ దగ్గరికి గూఢచారులు పంపిస్తాడు. గూఢచారులు వెళ్తారు, మానవ సైన్యం ఎంతమంది ఉన్నారో చూడాలి. వెళ్తే విభీషణుడు పట్టుకుంటాడు, వీళ్ళు మహారాక్షసుని పట్టుకుంటాడు. పట్టుకుంటే వీళ్ళు చెప్పబోతారు, ఈ సుగ్రీవుడు వాడు. రాముడు ఒప్పుకోడు, పంపించేసేయండి,
వాళ్ళు దూతలు, వాళ్ళు ఒకవేళ గూఢచారులు కూడా రాని ఏం చూస్తారు చూడండి ఆయన మొత్తం చూసి చెప్పండి అంటాడు రాముడు అని, మొత్తం దగ్గర ఉండి చూపించండి వాళ్ళకి అంటాడు రాముడు అని చూపించి సగౌరవంగా పంపించేసండి, ఎవరిని చంపొద్దు అంటాడు. ఇదే కూడా రాముడికి సీత ఇద్దరిలో ఉన్న సుగుణాలన్నీ ఒకటే, అందుకే సీతారాముడు అంటారు. కాబట్టి మనం ఇది ఆదర్శంగా తీసుకోవాలి, నలుగురికి ప్రచారం చేయాలి. మనలో ఉన్న సుగుణాలు మనం బయటికి గుర్తిస్తే చాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆ సీతమ్మలో ఉన్న సుగుణాలన్నీ దాదాపు చాలామంది స్త్రీలలో ఉన్నాయి, అవి మనం గుర్తించాలి, పొంగిపోయే అవసరం లేదు. ఇది ప్రచారం చేయాలి. ఆడపిల్లల్ని సక్రమంగా పెంచాలి, అట్లాగే మగపిల్లల్ని కూడా చాలా సక్రమంగా పెంచాలి. ఆడపిల్ల రేపు వక్రంగా చూడొద్దు అని చిన్నప్పటి నుంచి రామాయణం రాముడి క్యారెక్టర్ పిల్లలకు బలంగా మనం చెప్పాలి, ముద్ర పడేటట్టు చేయాలి. అట్లాగే సీతమ్మలాగా ధైర్యము స్థైర్యము పుట్టింటికి అత్తగారింటికి